డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఇది యెహోవాను ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదు. కాబట్టి మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి తరుణాన్ని బట్టి మనం దేవుని స్తుతించి భద్రమై ఉన్నాం. చాలా దూరంగా ఉన్నారు, ఇక్కడ చాలా చైర్స్ ఖాళీగా ఉన్నాయి. దయచేసి దేవుని స్వార్థికుడికి దేవజుడికి ఎంత దగ్గరగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు అంత ఎక్కువగా ఉన్నదంటే. యాకోబు పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, 4:7 సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్, రెసిస్ట్ డెవిల్, దెన్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ, డ్రా నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. దేవునికి దగ్గరగా రండి, అప్పుడు దేవుడు మీకు దగ్గరగా వస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటాడు. ఉదయకాల ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యము వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్, ఇట్స్ ఎ లివింగ్, అది సజీవమైనది. 2 అంచులు వాడికలు కట్టుకుని కంటిను పదునుగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత వరకు దూరుచు ఉదయం యొక్క తలంపులను ఆలోచనల్ని పరిశోధించాలి. Whenever we come to the Word of God can bring great change in our lives. Not only that, it can transform us into the image and likeness of God. దేవుని వాక్యము ఆయన స్వరూపంలోకి మనల్ని మారుస్తుంది. ప్రైజ్ గాడ్. దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేస్తున్నాడు. గాడ్ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీల్స్ హిస్ పీపుల్. మన జీవితాల్లో 3 రకాల స్వస్థతలు కావాలి. ఒకటి శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, మూడోది స్పిరిచువల్ ఆత్మీయ స్వస్థత. నిజంటే మనకు కావాల్సిందంటే శారీరక స్వస్థత, రెండోది మానసిక స్వస్థత, మూడోదిగా ఆత్మీయ స్వస్థత. దేవుడు తన వాక్కును పంపించి వారిని ఏం చేశాడట? బాగు చేస్తాడట. మరి దేవుడు ఎలా మనతో మాట్లాడతాడండి? హౌ కెన్ గాడ్ స్పీక్ టు us? Very good. Through word God can speak to us. Through his servant God can speak to us. Through visions and dreams God can speak to us. కొన్ని సందర్భాల్లో ఆయన పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం అనేటువంటిది ఇట్స్ ఎ ఇన్స్పిరేషన్. దేవుని వాక్యం అనేది బై ద ఇన్స్పిరేషన్, బై ద రెవల్యూషన్. ఈ 66 బుక్స్ని దేవుడు ఎలా రాశాడంటే కొంతమంది భక్తుల్ని ఇన్స్పైర్ చేశాడు. ఓకే, మనం కీర్తనలు, సామెతల గ్రంథం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు those are all books were written by the inspiration of God. కానీ కొన్ని గ్రంథాలు by the revelation. దేవుడు స్వయంగా వాటిని చూపిస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. వెరీ గుడ్, దాంట్లోనే ఉంది కాబట్టి. సో దేవుని వాక్యం 2 రకాలుగా రాయబడింది. ఒకటి ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గాట్ ఇట్? సో దేవుని వాక్యము మన జీవితాల్లో గొప్ప పరివర్తన తీసుకొస్తాడు. సో నేను ఒక సందర్భాన్ని చెప్పి నా సందేశాన్ని ప్రారంభిస్తాను. వైజాగ్ దగ్గరలో సింహాచలం పుణ్యక్షేత్రం ఉంది. సింహాచలం అనే పుణ్యక్షేత్రం ప్రతిరోజు అనేక మంది భక్తులు అక్కడికి వెళ్ళి పూజలు చేస్తుంటారు. ఒకరోజు జరిగిన వాస్తవం ఏంటంటే ఆ సింహాచలం గుడిలో ఉన్నటువంటి గర్భగుడిలో దేవత మెడలో ఉన్న పచ్చలహారం పోయిందండి. అర్థమవుతుందా మీకు? దేవత మెడలో ఉన్నటువంటి ఏం పోయింది అంటే, దేవతకు పచ్చలహారం వేస్తారు, చాలా విలువైన హారం, అది పోయింది. పోతే వెంటనే పోలీసు వారంతా రంగప్రవేశం చేసి ఎవరు దొంగిలించారని చెప్పి ఇంట్రాగేషన్ మొదలెట్టారు. మరి ఆ టెంపుల్లో గర్భగుడిలో ఎవరు ఉంటారంటే పౌరోహిత్యం చేసిన పురోహితులు ఉంటారు. వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టారు. మీరు తీసారా అని అంటే వాడు 2 చేతులు జోడించి, మహాప్రభు వచ్చినటువంటి వారి మీద షటకోపం పెట్టి వారిని దీవించి పంపిస్తాం తప్పించి ఆ పాడు పని మేము చేయమండి అని చెప్పి వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. వాస్తవానికి వారు తీయలే. మరి ఎవరు తీశారని పోలీసు వారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి కూడా, ఆ టైంలో ప్రభుత్వం హైదరాబాద్లో ఉండేది, హైదరాబాద్ నుంచి ప్రెజర్ వచ్చింది, పచ్చలహారం తీసినటువంటి దొంగను పట్టుకోండి అని. 1 నెల దొరకలేదు, 2 నెలలు దొరకలేదు, 3 నెలలు దొరకలేదు, సుమారుగా 6 నెలలు దొంగ దొరకలేదండి. తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనేక చెక్ పోస్టుల దగ్గర బళ్ళు ఆపి సోదాలు చేస్తున్నారు, కానీ దొంగ మాత్రం దొరకలేదు. కానీ విచిత్రం ఏంటంటే ఆఫ్టర్ 6 months ఒకరోజు పోలీస్ స్టేషన్కి వచ్చాడండి. వైజాగ్ పోలీస్ స్టేషన్కి ఒక ఆయన వచ్చి, నేను ఎస్ఐ గారితో మాట్లాడాలన్నాడు. ఎందుకంటే కేసు అక్కడే
నమోదైంది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి అన్నాడు, నేను ఎస్ఐ గారిని కలవాలన్నాడు. ఎందుకంటే 6 నెలల క్రితం పోయిన పచ్చలహారం గురించి వివరాలు చెప్పడానికి వచ్చాను అన్నాడు. నీ కొరకే మేము చూస్తున్నాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చి ఎవరు తీసుకురాలేదు, రావి అని చెప్పి లోపల తీసుకెళ్లి టీ కాఫీలు ఇచ్చారండి. ఎస్ఐ గారిని కలవాలి, కల్పిస్తారు అన్నప్పుడు తీసుకెళ్లారు. ఎస్ఐ గారు ముందున్నారు, పోలీస్ ఆఫీసర్ ముందున్నాడు, ఈయన చైర్లో కూర్చున్నాడు. చెప్పయ్యా ఏంటి, ఏం చెప్తావు? నా పేరు అబ్బా ఖాన్ అండి, ఆ పచ్చలహారం దొంగతనం చేసింది నేనే అన్నాడు. ఆ పచ్చలహారం దొంగతనం చేసింది ఎస్ఐ గారికి ఏమీ అర్థం కాదు. చూశాడు, అయితే పచ్చలహారం ఏదన్నాడు. ఒక పొట్టంలోంచి పచ్చలహారం తీసి టేబుల్ పెట్టాడు. అదే పచ్చలహారం, అదే కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ కలిగిన పచ్చలహారం. అప్పుడు ఎస్ఐ గారు ఒక ప్రశ్న అడిగాడట, అబ్బా ఖాన్, నువ్వు ఎప్పుడు దొంగిలించావో, నీకు ఎవరు సహకరించారో, ఎందుకు దొంగిలించావో నేను అడగను. అది ఖచ్చితంగా ఛార్జ్ షీట్లో అదంతా కూడా ఇంట్రాగేట్ చేస్తారు, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కానీ ఒక ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు, ఈ పచ్చలహారాన్ని ఎందుకు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసావు అన్నాడు. అబ్బా ఖాన్ అన్నాడు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పింది ఏంటంటే, నేను ఒక వారం రోజుల క్రితం యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షగా అంగీకరించాను, దొంగతనం మానేసి ఆ నేరాన్ని ఒప్పుకున్నానండి అన్నాడట. ప్రైజ్ గాడ్. యు నో వాట్, మై డియర్ చర్చ్, వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ గివ్ us a transformation which no one can imagine. దేవుడు తన వాక్యం ద్వారా మనకు రూపాంతరం ఇచ్చినప్పుడు మనుషులు కూడా ఏం చేయలేరు. నా భర్త గారు ఇదివరకు ఒకలా ఉండేవాడండి, కానీ మారు మనసు పొందిన తర్వాత నాకే ఒక వింతగా కనబడుతున్నాడు అనే భార్య లేకపోలేదు. ఇజంట్ ఇట్? దేవుని వాక్యం కొన్ని సందర్భాల్లో మనం చాలా చాలా చులకనగా చూస్తుంటాం, కానీ దేవుని వాక్యానికి శక్తి చాలా గొప్పది. దేవుని లేఖనం ఊరికనే చెప్పలా. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం సజీవమైనది. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో లివింగ్. ఒక మనిషి ఏ విధంగా సజీవంగా ఉంటాడో దేవుని వాక్యం కూడా ఏంటి, మృతమైంది కాదు ఇది. నెపోలియన్ అంటాడు, నెపోలియన్ బోనాపార్ట్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ మియర్లీ బుక్ బట్ ఇట్ ఇస్ ద లివింగ్ పర్సన్. ఎవరు? ఫ్రాన్స్ దేశ మిలిటరీ జనరల్ అంటాడు, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ మియర్లీ ఎ బుక్ బట్ ఇట్ ఇస్ ద లివింగ్ పర్సన్. ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో, ఒక వ్యక్తి ఏ విధంగా చలిస్తుంటాడో, ఒక వ్యక్తికి ఏ విధంగా భావోద్వేగాలు ఉంటాయో, దేవుని వాక్యము సజీవమైనది. 2 అంచులు వాడగల ఖడ్గం కంటేను పొదునుగా ఉండి ప్రాణాత్మల్లో మూలుగులను మన బోన్ మ్యారో దాకా వెళ్ళిపోద్దట. మన జీవక్రియ జరిగేది బోన్ మ్యారోలోనే. ఎక్కడ జరుగుతుంది? రక్తం ఎక్కడ తయారవుతుంది? అక్కడికి వెళ్తుంది అక్కడ దేవుని వాక్యం. అందుని బట్టి సాత్వికంతో దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? We need to accept the word of God with meekness. సాత్వికముతో దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు దేవుని వాక్యం ద్వారా మనం దీవెన పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం. సో ఈ రోజున ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. మార్నింగ్ 5 o'clockకి శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్లైట్ తీసుకున్నాను. ఫ్లైట్ లేట్ అయింది, ఫీనిక్స్లో ఆగటం జరిగింది. లే ఓవర్ 4-5 hours పట్టింది. ఇక్కడ రావడం జరిగింది. తీరా ఎయిర్పోర్ట్లోకి వచ్చేటప్పటికి నా లగేజ్ మిస్ అయిపోయింది. దేవుడు మహాకృప బట్టి మళ్ళీ ఈ షర్ట్ ఒకటి కొనుక్కుని మళ్ళీ ప్రాంతానికి రావడం జరిగింది. ఎనీవేస్, దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు, దేవుని స్థితిలో గడిపేటువంటి మంచి సమయం. సో నేను చెప్పేటువంటి ఈ మాటలు కొన్ని మీ యొక్క మనసులోకి తీసుకోండి. దేవుని వాక్యం ద్వారా ఒక మాట చెప్తున్నాను. ఇఫ్ యు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ కేర్ఫుల్లీ, యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. మునుపటి వలె మీ జీవితాలు ఉండకుండా మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, మీరు విస్తరింప చేయబడాలి, అన్ని విషయాల్లో ప్రాస్పర్ అవ్వాలనే ఆలోచన మీకున్నట్లయితే లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, అది మీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Chronicles 4th chapter verse 9. 1 Chronicles 4th chapter verse 9. దినవృత్తాంతుల గ్రంథం, మొదటి దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. చూడండి, హీర్ ఇస్ ఎ ప్రామినెంట్ పర్సన్. ఎబ్బేజు ఒక ప్రామినెంట్ పర్సన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా కనబడుతుంటాడు. బైబిల్లో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉందండి. అర్థం లేకుండా వ్యర్థంగా
ఏ మాట కూడా రాయించి పెట్టాల దేవుడు. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటంటే, అక్కడ మనం చదువుకున్నాం, బ్రదర్ చదివారు. ఎబ్బేజు తన తల్లి తన కంటున్నప్పుడు వేదన పడి తన కన్నిందట. అందుని బట్టి పుట్టగానే ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టింది? వేదన అని పేరు పెట్టింది. మన భాషలో చెప్పుకోవాలంటే వేదన కుమార్ అని పేరు పెట్టింది. అదే ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినటువంటి వాడు. ప్రసవ వేదన అనే మాట చూస్తున్నాను. లేబర్ పెయిన్ అని పిలుస్తూ ఉంటాం, ప్రసవ వేదన. ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు, మీ జీవితంలో ప్రసవ వేదన అంటే తెలీదు, నాకు తెలియదు. కానీ ప్రసవ వేదన గురించి చాలా మంది వైద్యశాస్త్రం చెప్తుంటారు. ఏంటంటే, ఒక స్త్రీ యొక్క ప్రసవ వేదన ఎలాంటిదంటే, మానవుని శరీరంలో ఒక 25 ఎముకలు ఒక్కసారిగా బ్రేక్ అయిపోతే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ ఉంటుందట ప్రసవ వేదన. మాకు అనుభవం లేదు, కానీ డాక్టర్లు చెప్తారు ఏంటంటే, శరీరంలో 25-24 ఎముకలు ఒక్కసారిగా పడపడ ఇరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో ఆ మనిషికి అంత పెయిన్ ఉంటుందట ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదన తల్లికి ఉన్నది కాబట్టి ఒక కుమారుడికి జన్మను ఇచ్చింది. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనందరినీ కూడా ఆత్మీయంగా మనందరూ కూడా నూతన జన్మ పొందుకోవడానికి మన ప్రభు కూడా ప్రసవ వేదన పొందాడు. ఎక్కడ? కలువరి గిరిలో శిలువ రానుపోయి. ఆ ప్రసవ వేదన ఆయన పడకపోతే ఇది మనము నూతన జన్మను మనం పొందుకునేటువంటి వారుగా ఉండేటువంటి వారము కాదు. రక్షణ అనేది ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారు తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించినప్పుడు. ఆయన ఒకవేళ ఈ లోకానికి రాకపోతే, ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చకపోతే మనకు పాపముల నుంచి ఏమి లేదు, విమోచన లేదు, విడుదల లేదు. అందుని బట్టి ప్రభు యేసు ప్రభు వారు కూడా మన కొరకు ఆయన ప్రసవ వేదన పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుని బట్టి మనం ఎక్కడి నుంచి పుట్టామని పేతురు అంటాడంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 1:22-23 వచనాల్లో ఆ మాట మనం చదువుతాం. మనం ఎక్కడి నుంచి పుట్టాం, ఎలా మనం నూతన జన్మను పొందుకున్నాం అంటే, ఇక్కడ శారీరక జన్మ గురించి మాట్లాడలేదు, కానీ ఆత్మీయంగా మనందరం జన్మించాం కదా. నూతన జన్మానుభవం అది ఎక్కడి నుంచి కలిగింది, ఎవరి ద్వారా కలిగింది అంటే, దేవుని వాక్యం చెప్తుంది. చదవండి బ్రదర్. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. చూడండి, మనం ఎక్కడి నుంచి పుట్టామట? అదేంటి సార్, మా తల్లి నాకు జన్మనిచ్చిందండి, ఎక్కడి నుంచి పుట్టామంటారేంటి మీరు? ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. మనం నూతన జన్మ పొందుకోకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమా? నికోదేముతో ప్రభు ఏమన్నాడు? Unless you born again, you will not see the kingdom of God. If you want to inherit the kingdom of God, if you want to inherit the heaven, you have to be born again. కొత్తగా జన్మించాలి. దాని గురించి చాలా సందేశాలు మనం వింటూ వస్తున్నాం. అంటే గొంగళ పురుగు లాంటి మన జీవితాలు సీతాకోక చిలుకగా మార్చబడాలి. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మనం పోలెన్ చూస్తుంటాం కదండి. సో గొంగళ పురుగు ఏం చేస్తుంది? మొక్కల మీద ప్రాకి ఏం చేస్తుంది? చెప్పండి, బయాలజీ స్టూడెంట్స్ చెప్పండి. పాలినేషన్ మనకు తెలుసు. ఏం చేస్తుంది? పరపరాగ సంపర్కం చేస్తుంది కదా. గొంగళ పురుగుగా ఉన్నప్పుడు అది చెట్టును తినేసింది, ఆకులను తినేసింది, చెట్టుకు కీడు చేసింది. కానీ ఎప్పుడైతే when it transforms from caterpillar life to butterfly, అది ఏం చేస్తుందంటే మొక్కలకు మేలు చేస్తుంది. నూతన జన్మానుభవం మనం పొందుకున్న తర్వాత ఒకప్పుడు కుటుంబానికి, సమాజానికి కీడు చేసినటువంటి వారు, మనం కీడు తలపెట్టుకున్నటువంటి వారు. కానీ ప్రభు మనం రూపాంతరపరిచిన తర్వాత నూతన జన్మానుభవం వచ్చిన తర్వాత మనం ప్రయోజనకరంగా మారతాం. హల్లెలూయా. దేవుడు అదే కోరాడు. Unless you born again, you will not see the kingdom of God. దేవుని రాజ్యాన్ని చూడాలంటే నూతన జన్మానుభవం పొందుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆ నూతన జన్మానుభవం మనం ఎలా పొందుకున్నాం? ఏ బీజం నుంచి మనం పుట్టాం? అక్షయ బీజం నుంచి మనం పుట్టినటువంటి వారు అన్నాడు. నేను ఇది మీకు కొద్ది ఫిలాసాఫికల్గా అనిపించవచ్చు. ఈరోజు నాకు కొన్ని శాస్త్రమైన విషయాలు ఎబ్బేజు గురించి మనం ధ్యానం చేద్దాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనం పొందినవాడు. తన సహోదరులందరికంటే ఏం పొందినవాడట? ఘనం పొందినటువంటి వాడు. అంటే ఆశీర్వదించినటువంటి వాడు.
దేవుడు ఎబ్బేజును దీవించడానికి కారణాలు ఏంటి? అవును, దేవుడు ఎవరిని దీవిస్తాడు? దేవుడు ఎవరిని ఆశీర్దిస్తాడు? దేవుడు ఎవరిని గణపరుస్తాడంటే తను గణపరిచేటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇఫ్ యు ఆనర్ గాడ్, గాడ్ విల్ ఆనర్ యు. God honors people, those who honor him. God despise people, those who despise him. సమయల గ్రంథంలో చూస్తుంటారు. ఆయన గణపరిచేటువంటి వాడిని ప్రభు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి అన్నాడు. దేవుని దగ్గర ఏమున్నదట? ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదునని ప్రభు అన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో దేవుని గణపరుస్తున్నామా? దేవుని గణపరచడం అంటే దేవునికి ప్రయారిటీ ఇవ్వటం, దేవుని ఆనర్ చేయటం. మన జీవితాల్లో దేవునికి ఏ స్థానాన్ని ఇస్తున్నాం? మనం ఏ స్థానాన్ని ప్రభువుకు మనం ఇస్తున్నాం? Matthew 6:33 of the first seek my kingdom and my righteousness, then all things shall be added unto you. మొదట నా రాజ్యం నా నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడు. దేవుని గణపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి తృణీకరించేటువంటి వారు ఉంటే దీవించబడలేము. బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుణ్ణి తృణీకరించారు. వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఫరో, ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన ఫరో మోషే ఎలా అంటాడు? నా ప్రజలు విడిచిపెట్టా అంటే యెహోవా ఎవడన్నాడు? హూ ఇస్ జెహోవా? ఎవడు నీ దేవుడు అని చెప్పి చాలా చాలా వర్గంగా చెప్పాలంటే గర్వంతో మాట్లాడాడు. యారగెన్స్. ఏం జరిగింది ఫరో జీవితం? ఫరో జీవితం ఏమైంది చెప్పండి? ఎర్ర సముద్రంలో పడి ఏమయ్యాడు? నాశనం అయ్యాడు. అంటే ఈరోజున మనం ఎవరైతే దేవుని గణపరిచేటువంటి వారు ఉంటామో మనల్ని దేవుడు గణపరుస్తాడు. దేవుడిని తృణీకరించేటువంటి వారు వారి జీవితాలు పతనం అవుతాయి. నెబుకద్నెజరు మనకు తెలుసు కదండి. హూ ఇస్ నెబుకద్నెజర్? బబులోను సామ్రాజ్యపు అధినేత. అంటే ఒక సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది, అదే బాబిలోనియన్ కింగ్డమ్. దాన్ని స్థాపించినటువంటి వాడు, దాని ఫౌండర్ ఎవరంటే నెబుకద్నెజర్. గర్వించాడు, దేవుడిని తృణీకరించాడు. మీకు తెలుసా, దేవుడు ఆ వ్యక్తికట పశు స్వభావం ఇచ్చాడట. యానిమల్ మైండ్ వచ్చేసింది, గడ్డి తిన్నాడటండి ఆ వ్యక్తి. గర్విష్ఠుల చేత దేవుడు ఏం తినిపిస్తాడు? గడ్డిని తినిపిస్తాడట. తన తర్వాత బెల్షజర్ వచ్చాడు. వచ్చి తను చేసిన తప్పిదం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు ఏదైతే ఉన్నాయో, అక్కడ ఉన్న పాత్రలు, అక్కడ గ్లాసులు అనుకోవచ్చు, వాటిలో వారందరూ కూడా పార్టీ చేసుకుని దేవుని మందుల ఉపకరణాలతో వాళ్ళు ఏం చేశారంటే అపవిత్రమైనటువంటి కార్యాలు చేశారు. వాళ్ళు వాటిల్లో లిక్కర పోసుకుని మద్యపానం సేవిస్తూ దేవుని ఉపకరణాలను ఏం చేశారు? అపవిత్రపరిచి వారు అపవిత్రులు అయిపోయారు. వెంటనే అతని స్థితి సరిగ్గా లేకపోయేటప్పుడు దేవుడు అనుకున్నాడు, ఒక రాతను పంపించాడు. చేయి రాత వచ్చి గోడ మీద ఏం రాస్తుంది? మెనే మెనే టేకల్. ఏంటి దాని అర్థం ఏంటి? బెల్షజర్, దేవుడిని త్రాసులో వేసినప్పుడు తేలిపోయావయ్యా నువ్వు. ఏమన్నా మనకు తక్కిడి తెలుసు కదండి. లెఫ్ట్ దాంట్లో ఏమేస్తాం? మనం ఒక తక్కిడిలో ఏమేస్తాం? పళ్ళుల్లో వెయిట్ వేస్తాం, ఇంకో దాంట్లో బెల్లమో లేకపోతే పప్పులో వేస్తుంటాం. రెండింటికి కరెక్ట్గా తోగాలి కదండి. కానీ దేవుడట దేవుని యొక్క న్యాయపు త్రాసులో వేసినప్పుడు బెల్షజర్ ఏమైపోయాడట? తేలిపోయాడట. తేలిపోయేటప్పుడు దేవుడు అన్నాడు, అయిపోయిందా నీ జీవితం, నీ రాజ్యాన్ని తీసేస్తున్నాను, నీ జీవితాన్ని కూడా ముగించేస్తున్నాను, సర్దేసుకో, ప్యాకప్ అన్నాడు. ఎందుకు బెల్షజర్ జీవితంలో ఆ ప్యాకప్ అని ఎందుకు అన్నాడంటే, దేవుడు తన జీవితంలో దేవుని గణపరచు. ఇలా చెప్పుకుంటూ పోతే తను గణపరచు అని దేవుడు ఏం చేస్తాడు? దావీదు దేవుని గణపరిచాడు. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవునికి ఇష్టానుసారి మనుషుడు. ఎందుకంటే దావీదు దేవుని గణపరచడానికి అహర్నిశలో ప్రయాసపడ్డాడు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుని చేత గణపరచబడాలనే కోరిక నీలో ఉంటే దేవుని గణపరచండి. ఆయన వాక్యాన్ని గణపరచండి, ఆయన సన్నిధిని గణపరచండి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. అప్పుడు మీకు ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మందిరం కొద్ది దూరం అయిపోతే చాలా మంది, ఇక్కడ మీరు కాదండి, మా భారతదేశంలో మందిరం ఒక చర్చ్ 1 కిలోమీటర్ దూరం అయిపోతే రాలేమండి, కష్టం అండి, ఈ ప్రక్కన ఏదో చిన్న చర్చ్ ఉంది అక్కడికి వెళ్ళిపోతున్నాం అంటారు. మరి ఉద్యోగానికి అయితే అలాగే చేస్తారా? చెప్పండి. ఈ ప్లేస్ కాకపోతే ఇర్వింగ్ వెళ్తాం మనం.
మన ఉద్యోగం అది. చర్చ్ విషయంలో మాత్రం ఎందుకు అశ్రద్ధ, చూద్దాంలే, వెళ్దాంలే. మరి ఇది దేవుని గణపరిచినట్టు ఆలోచన చేయండి. మన పనులంటే మనకు చాలా ఆసక్తి ఉంటుంది, మన పనులంటే చాలా ఫోకస్ పెడతాం దాని మీద. కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో చాలా ఎక్స్క్యూజెస్ కోరుకుంటాం. ఇది దేవుని ఆనర్ చేసినట్టేనా? దేవుని గణపరిచేటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఈ ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడట, దీవించబడ్డాడట. హీ వాజ్ ఎనార్మస్లీ బ్లెస్డ్. తన సహోదరుల కంటే గొప్పగా ఆశించబడి. ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని దీవించాడంటే దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. మన కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని ప్రభువు దీవించినప్పుడు ఏముందని అనుకుంటా, కానీ వారి ఎఫర్ట్స్ కావచ్చు, వారి దేవునితో నడిచిన విధానం కావచ్చు, అవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా ఉంటాయి. నేను త్వరగా ఎబ్బేజ్ గురించి నేను మీతో మాట్లాడాను. ఎబ్బేజ్ అంటే అర్థం ఏంటి? వేదన అని తెలుసుకున్నాం. ఎబ్బేజ్ తన సహోదరుల కంటే ఘనం పొందినవాడని తెలుసుకున్నాం. ఎబ్బేజు ఘనం పొందుకోవడానికి కారణం ఏంటంటే, ఎబ్బేజు తన జీవితంలో యోధా వంశంలో పుట్టాడండి. ఏ వంశంలో పుట్టాడు? ఎవరైతే యోధా వంశంలో పుడతారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. పాస్టర్ గారు, మేము యోధా వంశంలో పుట్టలేదు కదండి, మేము ఆశీర్వదించబడలేమా? మా వంశం వేరు, మా గోత్రం వేరు, మా కులం వేరు, మా కమ్యూనిటీ వేరు. మీరేమో యోధా గోత్రంలో పుట్టినటువంటి ఎబ్బేజు దీవించబడాలని చెప్తున్నారు. దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే యోధా గోత్రంలో యోధా వంశానికి చెందినవాడై ఉండాలి అని మీరు చెప్తున్నారు. ఇదేంటి సార్ అని మీరు అంటే కనుక దాని అర్థం ఏంటంటే, యోధా అన్న మాటకు అర్థం ఏంటి? వెరీ గుడ్, స్తుతి. యోధా అన్న మాటకి ఏంటి? స్తుతి అని అర్థం. యోధా అన్న మాటకు తన తల్లి లేయా, యోధా పుట్టినప్పుడు, కుమారుడు పుట్టినప్పుడు యెహోవాను స్తుతించదని అనుకుని ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టింది? యోధా అని పేరు. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండం 29:35. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి 35వ వచనం చదువుతున్నారు. ఆదికాండం 29:35. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుతాను అనుకుని యూదా అను పేరు పెట్టెను. అంటే యూదా అన్న మాటకు అర్థం ఏంటి? మనం బైబిల్ స్టడీ కూడా చేస్తున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాబేస్? వేదన. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జూడా? స్తుతి కదా. ఆలోచన చేద్దాం. అంటే స్తుతి అనే వంశంలో పుట్టినటువంటి వాడు అందరికంటే ఘనము పొందిన వాడు అవుతాడు, దీవించబడతాడు. మీరు ఎంతమందికి దేవుని నుంచి దీవెన కావాలని కోరుకుంటున్నారు? పాస్టర్ గారు, మాకు దీవెన కావాలండి, వీ వాంట్ టు బి ప్రాస్పర్డ్, మేము వర్ధిల్లాలి, మేము ఫలించాలి. మీ అవసరాలు తీర్చబడాలని కోరుకుంటున్నారు, మీ కోరికలు తీర్చబడాలని మీరు కోరుకుంటున్నారు. ఎప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడనంటే, అందరినీ ప్రభు దీవించడు, కానీ ఎవరైతే స్తుతి చేస్తారో, ఎవరైతే స్తుతించేటువంటి అనుభవాలు ఉంటారో వారు దీవించబడతారు. లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్ మై డియర్ చర్చ్. వై డు యు లీవ్? మీరు ఎందుకు బ్రతుకుతున్నారు? పాస్టర్ గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి, ఎందుకు పోతున్నారు మమ్మల్ని అడుగుతారా అంటే, నేను అడుగుతున్నానంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? అసలు మన జీవితానికి పరమార్థం ఉందా? మీనింగ్ ఉందా? అసలు మనం ఎందుకు పుడుతున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, మళ్ళీ పిల్లల్ని పెద్ద చేస్తున్నాము, ఒక టైం వచ్చేటప్పటికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం. ఇదే నా జీవితం? జీవితానికి ఏదన్నా పరమార్థం ఉందా? డూ యు నో ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్? గురి లేని జీవితం గుడ్డి జీవితం అంటారు. అంటే మనకు ఒక టార్గెట్ లేకపోతే, ఒక అంబిషన్ లేకపోతే, మనం ఒక పని చేస్తున్నప్పుడు అది ఎందుకు చేస్తానో మనకు అర్థం కాకపోతే, వీఆర్ జస్ట్ లైక్ ఏ బ్లైండ్ మ్యాన్. అదే దాని అర్థం. గురి లేనిటువంటి వాడు గుడ్డి జీవితాన్ని జీవిస్తున్నాడు. గురి లేనిటువంటి వాడు గుడ్డి బతుకు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు బ్రతుకుతున్నారు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్? వన్స్ ఐ వాజ్ హ్యాపీ టు ట్రావెల్ ఇన్ ఏ ఫ్లైట్ ఫ్రమ్ దుబాయ్ టు హైదరాబాద్. నా పక్కన ఒక బ్రదర్ కూర్చున్నాడు. కూర్చుని ఇద్దరం కూడా మాట కలుపుతూ ఉన్నాం. సో ఈ స్టార్టెడ్ టు ఆస్క్ మై ప్రొఫైల్, హూ ఆర్ యూ అండ్ వాట్స్ యువర్ డ్రీమ్?
I told him that I'm a pastor. I preach the gospel of Jesus Christ. I give moral teachings to the people అని చెప్తా ఉన్నాను. ఇంగ్లీష్లోనే కాన్వర్జేషన్ నడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక విషయం చెప్పాడు. నేను ఎథిస్ట్ అన్నాడు, నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు. నేను ఆ వ్యక్తికి ఎలాగైనా స్వార్థ ప్రకటించాలని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చేటప్పటికి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. వాట్ బైబిల్ ప్రిడామినెంట్లీ టాక్స్ అబౌట్? అసలు బైబిల్ మీరు టీచ్ చేస్తారు కదా, ప్రిడామినెంట్లీ బైబిల్ ఏం టీచ్ చేస్తుంది అని అడిగాడు. మొత్తం బైబిల్ అంతా చెప్పడం 66 బుక్స్ చెప్పడానికి టైం ఉండదు అక్కడ. నన్ను ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను క్లియర్గా చెప్పాను పరిశుద్ధాత్మ ప్రేరణతో, బైబిల్ ప్రిడామినెంట్లీ టాక్స్ అబౌట్ వాట్ ఈస్ ద హ్యూమన్ ఆరిజిన్, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయం గురించి బైబిల్ చెప్తుంది. రెండోదిగా బైబిల్ ప్రిడామినెంట్లీ టాక్స్ అబౌట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితానికి ఉన్న పరమార్థము, మన జీవితానికి అర్థం గురించి చెప్తుంది బైబిల్ గ్రంథం. ఇక మూడోదిగా ద క్వశ్చన్ ఆఫ్ మొరాలిటీ, అంటే నీతిగా ఎందుకు బ్రతక, అసలు నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి తప్పు చేయొద్దు, ఇలా ఉండొద్దు అని ఎవరు చెప్పారండి? మా నాన్నగారు చెప్పారు అనొచ్చు, మా టీచర్స్ చెప్పారు. వాళ్ళకి ఎవరు చెప్పారు? ఆరిజిన్లోకి వెళ్ళిపోతే గాడ్ హిమ్సెల్ఫ్ has given moral laws to the people and civil laws to the people. అందుని బట్టి ఈ యొక్క మన కాన్స్టిట్యూషన్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా మీకు? మన ప్రపంచంలో 284 దేశాలు ఉంటాయి. ఆ 284 దేశాల్లో సుమారుగా 200 దేశాల కాన్స్టిట్యూషన్ అన్ని బైబిల్సే. బైబిల్ అందులో ద్వితీయోపదేశకాండం డిట్రానమీ నుంచి తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన యొక్క రాజ్యాంగాన్ని బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి, అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి రాశాడు. అంటే ఇట్స్ ఎ కాపీ. మీరు చూస్తే కనుక లా పుస్తకాలు చదివితే కనుక ఇట్స్ ఎ కాపీ. ఆయన వాస్తవానికి ఆ యొక్క లాస్ ఆ యొక్క రాయలేదు, కానీ సో బ్రిటిష్ రాజ్యాంగం నుంచి, అమెరికన్ రాజ్యాంగం నుంచి రాశాడు. మరి ఆ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? డిడ్ యు ఎవర్ థింక్? మీరు బైబిల్ చదవండి ఇంటికి వెళ్ళిన డిట్రానమీ, ద్వితీయోపదేశకాండం. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆ మొసాయిక్ లా, ఆ సివిల్ లాస్ నుంచి అక్కడి నుంచి వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా భారతదేశం కూడా ఏ లాస్ని ఫాలో అవుతుంది? బైబిల్ ప్రిన్సిపల్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా సత్యం ఇదే. అమెరికా దేశానికి సివిల్ లాస్ రాశాడు, మీ దేశానికి ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఓకే, ఆయన సివిల్ లాస్ ఎక్కడి నుంచి రాశాడు? బైబిల్ నుంచి రాశాడు. ఓకే, చర్చ్ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, అని చెప్పింది ఇదే, ద క్వశ్చన్ ఆఫ్ మొరాలిటీ. అండ్ లాస్ట్ వన్, ద డెస్టినీ ఆఫ్ అవర్ లైఫ్స్. జీవితానికి ఉన్న పరమార్థం ఏంటి, అర్థం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. సో బైబిల్ గ్రంథం వీటి గురించి పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇంకే మత గ్రంథం కూడా బైబిల్ ఇచ్చిన క్లారిటీ ఇవ్వలేకపోయింది. అందులో బట్టే ద బెస్ట్ బుక్ బైబిల్ అనేటువంటిది అతి శ్రేష్టమైనటువంటి గ్రంథం అని చెప్పచ్చు. ఆ వ్యక్తి సువార్త విన్నాడండి. సుమారుగా 2 hours 1-on-1 ఆ కాన్వర్జేషన్ జరిగిన తర్వాత ఫ్లైట్ దిగిపోతున్న టైంలో ఒక మాట అన్నాడు, బ్రదర్, వీ హ్యావ్ రియల్లీ హ్యావింగ్ ఎ మీనింగ్ఫుల్ టాక్ సో ఫార్. ఐ వాంట్ టు ఎంబ్రేస్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకు మాట చెప్పానంటే, బైబిల్ మన యొక్క హ్యూమన్ ఆరిజిన్ గురించి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని అడుగుతుంది, మీరు ఎందుకు బ్రతుకుతున్నారు అని అంటే, మీ జీవితానికి ఉన్న పరమార్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలామంది అంటారు, మా పిల్లల కోసం బ్రతుకుతున్నాను సార్, లేకపోతే డబ్బు కోసం బ్రతుకుతున్నాను అంటారు చాలామంది. ఉద్యోగం కోసం, విద్యకు పరమార్థం ఉద్యోగం కదా అందరూ చెప్పేటువంటిది. కానీ విద్యకు పరమార్థం మోక్షం. మన విద్య మనల్ని ఎక్కడ నడిపించాలి? మోక్షాన్ని నడిపించాలి. ఉద్యోగం చదువుకున్న వాళ్ళకి ఏదో ఒకటి ఉద్యోగం వస్తుంది. ఎప్పుడైనా ఒక 6 నెలలు లేట్ అయినా సరే చదువుకున్న వాళ్ళకి ఏ రోజున్నా ఆ స్థాయికి కాకపోయినా స్థాయి కొంచెమైనా ఉద్యోగం వస్తుంది. కానీ విద్యకు పరమార్థం మోక్షం. మన విద్య మనల్ని ఎక్కడ నడిపించాలి? మోక్షాన్ని నడిపించాలి. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మన జీవితానికి ఉన్న పరమార్థం చెప్తున్నాను. అదేంటంటే, దేవుణ్ణి మహింపరచడం మన జీవితానికి ఉన్న పరమార్థం.
దేవుని మహింపరచడమే మన జీవితానికి కొనపడదు. యెషయా గ్రంథము 43:21. యెషయా గ్రంథము 43:21 చదువుకుంటారు. Turn your Bibles to the book of Isaiah, chapter 43 and verse 21. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును. వండర్ఫుల్. ఇప్పుడు అర్థమైందండి. ఈ యొక్క వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేదురు. అంటే దాని వాట్ డస్ ఇట్ మీన్? దేవుడు కలుగు చేసుకున్నాడు ప్రజలు, వాళ్ళు ఏం చేయాలట? ఆయన స్తోత్రమును ప్రచురం చేయాలట. We need to bring glory and honor to our God. That is why God has created us. దేవుడు మనం కలుగు చేయడం అనే ఉద్దేశం ఏంటంటే మనం దేవుణ్ణి స్తుతిస్తామని, ఆయన మహింపరుస్తామని. కాబట్టి నా ప్రీతి వచ్చినాకమా ఈ యొక్క ఎబ్బేజు ఎక్కడి నుంచి వచ్చాడు? స్తుతి అనే అంశం నుంచి వచ్చాడు. ఈరోజు మనం కూడా స్తుతించేటువంటి వారికి ఉండాలి, ప్రభువుని గణపరిచేటువంటి వారికి ఉండాలి. దావీదు 103వ కీర్తన అంటే, నా ప్రాణం యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధ నామమును. నా దోషములన్నీ క్షమించాడు, నా సంకటములన్నీ కుదిర్చాడు, సమాధులను నా ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షము నీ కిరీటముగా. ఇప్పుడు చూడండి, దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మన దేవుని ఏం చేయాలి? We need to have an attitude of gratitude. మన హృదయంలో ఎప్పుడూ కూడా కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. కరోనా టైంలో మన ముందు చాలామంది మరణించారు. మనకంటే గొప్పోళ్ళు, మనకంటే ధనికులు, మనకంటే ఆస్తిపరులు, మనకంటే అందగాళ్ళు, మనకంటే బలవంతులు, మనకంటే ఆరోగ్యవంతులు అనేక మంది మన ముందు మరణించలేదా? రోజు మనం బతుకున్నామంటే ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాట్ ఎవర్ వీఆర్ టుడే, ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఏదో మన గొప్పతనం, మన తెలివితేటలు, మన జ్ఞానం ఏమి కాదండి. గుజరాత్లో ఒక డాక్టర్ గారు ఉన్నారండి. ఆయన 16,000 బైపాస్ ఆపరేషన్ చేశాడు. ఆయన పేరు గౌరవ్ గాంధీ. మీరు ఇంటికి వెళ్తారు, గూగుల్ చేసుకోండి. గౌరవ్ విన్నారా? 16,000 బైపాస్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాడు. ఆయన వయసు 40 సంవత్సరాలు, 39 40. ఒకరోజు హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. గుజరాత్ షాక్ అయిపోయింది. ఆ డాక్టర్ అట అనేక వీడియోలు చేస్తాడట, హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అని అందరికీ ప్రికాషన్స్ ఇచ్చేటువంటి ఆయన ఏజ్ పెద్ద ఎక్కువేం కాదు. అసలు అనుకున్నాడు, నా జీవితంలో నాకు గుండె నొప్పి రాదనుకున్నాడు ఆ వ్యక్తి. కానీ డాక్టర్ గారికే తప్పలేదు. 16,000 ఆపరేషన్ ప్రతిరోజు గుండెను అలా చూస్తాడు ఆయన లైవ్గా. ఆ వ్యక్తి మరణించాడంటే మనం బతుకున్నామంటే ఆలోచన చేయండి. మనం బతుకున్నామంటే ఇది మన గొప్పతనం కాదు. గుర్తించండి, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని కనపరచండి. స్తుతి మీ స్థితి మారుస్తుంది. ఆమెన్. స్తుతి చేయడం ద్వారా దేవుడు మీ స్థితిని ఏం చేస్తాడు? మారుస్తాడు. అంటే స్తుతి అనేటువంటిది కలివిలో మాత్రమే కాదు. దేవుని గణపరచడం అనేది ఉద్యోగం వచ్చినప్పుడు మాత్రమే కాదు. దేవుని గణపరచడం అనేది మీ బిడ్డలు మంచి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినప్పుడు మాత్రమే కాదు. ఒకవేళ నీ జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ స్తుతి అనేటువంటి వైఖరిను కలిగి ఉంటూనే ఉండాలి. యోబు తన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు దేవుని కనపరిచాడు కదా. అరుణోదయములు లేచి యోబు ఏం చేశాడు? తన బిడ్డల కోసం, తన కోసం ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. అంటే దేవుని స్తుతించాడు, దేవుని మహింపరిచాడు. ఓకే, అన్నీ ఉన్నప్పుడు అన్నీ పోయినాయి. తన జీవితంలో అన్నీ పోయినప్పుడు కూడా భార్య వచ్చి అంటుంది, యోబు ఇంకా నా యథార్థాన్ని విడిచిపెట్టవా? దేవుడిని దూషించి చావు అంతే. అప్పుడు యోబు ఏమంటాడు? మూర్ఖురాల, అన్నీ ఉన్నప్పుడు నా దగ్గర తిన్నావా? నువ్వు అనుభవించావా? కారు ఉన్నప్పుడు, బంగ్లా ఉన్నప్పుడు, ఫుడ్లన్నీ హోటల్కి తిప్పాను నేను. నాకు సమస్య రాగానే ఎంత మాట అంటావు నువ్వు? అసలు నువ్వు భార్యవేనా అసలు అన్నాడండి. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలని కూడా నోటి మాటల ద్వారా దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. God has given me and God has taken away from me. All glory belongs to God. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయినో, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. Are you worshiping God in your adversities? You can worship God in your advantages, but I'm asking a question.
Are you worshiping God in your adversities? In your difficult times? In your tough times? దేవుడు దాన్ని చూస్తాడండి. అలాంటి వారిని దేవుడు రెండంతలుగా దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కష్టాల్లో దేవుడిని ప్రతిస్పందన చూస్తాడు. హౌ డు యు మేనేజ్? హౌ డు యు వర్షిప్ ఇన్ యువర్ టఫ్ టైమ్స్? దేవుడు ఆ పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సో ఈస్ గాడ్ టెస్ట్ అవర్ ఫెయిత్ ఆర్ నాట్? ఈస్ గాడ్ టెస్ట్ అవర్ ఫెయిత్? ఎస్ ఆర్ నో? ఎస్, ష్యూర్. దేవుడు ఖచ్చితంగా నువ్వు విశ్వాసం అయితే, ఒక 5 సంవత్సరాలు విశ్వాసం నీకు ఉన్నట్లయితే, మందిరానికి వెళ్తున్నట్లయితే, ఒక సందర్భంలో ఏదో ఒక సందర్భంలో దేవుడిని విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ప్రభు దగ్గరికి సురోఫెనికే స్త్రీ వచ్చింది. సురోఫెనికే స్త్రీ అంటే కానానైట్ ఉమెన్, కనాను స్త్రీ వచ్చింది. అప్పుడు ప్రభు ఎక్కడున్నాడు అని ఆలోచన చేస్తే, ఇజ్రాయెల్ దేశంలో తూరు, సీదోన్ అనే ప్రాంతాలు ఉన్నాయి. తూరు, సీదోన్, మీ భాషలో చెప్పుకోవాలంటే ఆస్టిన్, డాలస్ లాంటి పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో ప్రభు ఉన్నాడు. ఉన్నప్పుడు ఒక స్త్రీ ప్రభుని వెతుక్కుంటూ వచ్చింది. అప్పుడు ప్రభు అన్నాడు తన శిష్యులకి, ఆంతరంగిక శిష్యులు ఉన్నారు. ఎవరు ప్రభుకి ఆంతరంగిక శిష్యులు? ఎవరు? ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్, పీటర్, జాన్, జేమ్స్. ఈ ముగ్గురికి చెప్పాడు, నాకు కొద్దిగా ప్రైవసీ కావాలి, ఎవరు నా దగ్గర పంపించొద్దు అన్నాడు. మరి ఆమె ఎలా ట్రై చేసిందో, మరి ఎవరిని కన్విన్స్ చేసిందో తెలీదు. ప్రభు ఒక టేబుల్ దగ్గర కూర్చోడానికి వచ్చింది. వచ్చినప్పుడు ప్రభువుని అడిగింది, అయ్యా నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలయ్యా, నీ దగ్గర నుంచి ఒక అద్భుతం కావాలి అని అడిగింది. అప్పుడు ప్రభు అంటాడు, ఐ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ ఓన్లీ ఇజ్రాయిల్స్, నాట్ జెంటైల్స్. గెట్ లాస్ట్ అన్నాడు ప్రభు. ఎలాగ అన్నాడు అంటే ఇంత రూడ్గా ఉన్నాడు, కానీ ప్రభు యొక్క ఉద్దేశం అదే. నేను ఈ లోకానికి వచ్చింది ఇజ్రాయెల్ రక్షణ కొరకు వచ్చాను, కానీ అన్ని జనుల రక్షణ కొరకు రాలేదన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగా రైటా? ప్రభు వాస్తవానికి ఇక్కడ ఆయన వాస్తవం చెప్పలా, ఆయన అందరి కోసం వచ్చాడు. ఏమండి, యేసుక్రీస్తు కొందరికి దేవుడు అని రాయబడిందా? అందరికీ ప్రభు. ప్రభు ఈ లోకానికి అందరి కొరకు తన రక్తాన్ని కార్చాడా, లేకపోతే యూదా జాతి కోసం కార్చాడా? వాస్తవానికి అందరి రక్షణ మాత్రం వచ్చాడు ఆయన. బూదికి అందరి నివాసులారా అన్నాడు. ఏమండి, అంతటా కొందరే మారుమనసు పొందాలి అన్నాడా? అంతటా అందరూ మారుమనసు పొందాలి. యూనివర్సల్ గా ఆయన రక్షణ లోకాన్ని తీసుకొచ్చాడు. కానీ ఆమె దగ్గర మాత్రం ఏమన్నాడు? ఇశ్రాయేల్ కోసం అన్నాడు. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, మై డియర్ చర్చ్, గాడ్ ఈస్ టెస్టింగ్ హర్ ఫెయిత్. ఓకే, మొదట రావద్దన్నాను, ఆయన వచ్చేసింది. సెకండ్ స్టెప్, అమ్మ నేనేం చేయనమ్మాను అన్నాడు. ఇంకొకటి థర్డ్ డిగ్రీ ఏంటంటే, ఏమన్నాడు తెలుసండి? థర్డ్ డిగ్రీ ఏంటంటే, యు ఆర్ జస్ట్ లైక్ ఎ డాగ్. నువ్వు కుక్క లాంటి దానం అన్నాడు. కోపం వచ్చేదండి, ఎవరికైనా కోపం వచ్చేదా? అప్పుడు ఆ కోపం తెచ్చుకోకుండా ఒక మాట అంటుంది, నిజమే ప్రభు, నేను కుక్క లాంటి దాన్నేనయ్యా. కానీ ఆ కుక్క పిల్లకు కూడా యజమాడు అప్పుడప్పుడు ఏం వేస్తాడు? రొట్టె ముక్కలు వేస్తాడు కదా, అయ్యా ప్లీజ్ అయ్యా అని చెప్పి ఎంత హంబుల్గా తన విశ్వాసాన్ని పరీక్షలో తన విజయం సాధించింది. ప్రభు వాస్తవానికి ఆ పరీక్షలో ఆమె విజయాన్ని సాధిస్తున్నప్పుడు సంబరపడిపోయాడండి. ఎంత ఆనందపడ్డాడు, తన హృదయంలో ఎంత గొప్ప సంతోషం. ప్రభు ఇంప్రెస్ అయిపోయాడండి, ముగ్ధుడైపోయాడు. అయిపోయి, అమ్మా నువ్వు కోరినది నీకు అవును గాక అన్నాడు. వాట్ హ్యావ్ యూ డిజైర్, వాట్ హ్యావ్ యూ హ్యావ్ ద డిజైర్, దట్ ఈస్ గోనా బి ఫుల్ఫిల్డ్. ఇంటికి వెళ్ళేటప్పుడు అద్భుతం చూస్తాం అన్నాడు ఆమె. ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి కూతురు ఏం చేయబడింది? స్వస్థపరచబడింది. మై చర్చ్, సమ్ టైమ్స్ గాడ్ విల్ టెస్ట్ అవర్ ఫెయిత్. విశ్వాసంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఒకవేళ కనుక ఆ విశ్వాసంలో మనం విజయం సాధించినటువంటి వారమైతే గొప్ప దీవెన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. బంగారం కూడా పరీక్షకు లోనవుతుంది. అది అగ్నిలో వేయబడినప్పుడు ఏమవుతుంది? అది ఇంకా శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. అంటే మనం కూడా స్తుతించేటువంటి వారుగా మనం ఉండాలి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనం పొందినవాడు. ఎందుకు? యోధా వంశంలో పుట్టాడు, స్తుతి అనే వంశంలో పుట్టాడు. స్తుతించేటువంటి వారు గణపరచబడతారు. నో మ్యాటర్ వాట్. నువ్వు స్తుతించేటువంటి వ్యక్తి అయితే, దేవుని గణపరిచేటువంటి వ్యక్తి అయితే, ఇఫ్ యు ఆర్ బ్రింగింగ్ గ్లోరీ అండ్ ఆనర్ టు అవర్ గాడ్, గాడ్ కెన్ ఎగ్జాల్ట్ యూ. దేవుడిని ఇచ్చిస్తాడు. స్తుతించేటువంటి వారిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టాడు. దావీదు దేవుని స్తుతించడం వల్ల వర్ధిల్లాడు.
ఐ విల్ ఎక్స్టాల్ మై గాడ్ ఇన్ ఆల్ ద టైమ్స్ ఆఫ్ మై లైఫ్. అన్ని వేళల్లో నేను స్తుతిస్తానయ్యా అని ప్రభువుని గణపరిచినటువంటి వాడు దావీదు. అందులో బట్టే దావీదుని దేవుడు ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ ఇశ్రాయేల్ దేశానికి రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యోసేపు దేవుని గణపరిచాడు. అందుని బట్టి యోసేపుని దేవుడు గణపరిచాడు. దానియేలు దేవుని గణపరిచాడు. దానియేలుని దేవుడు గణపరిచాడు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనం పొందినటువంటి వాడు. రెండోదిగా ఎబ్బేజు గొప్ప ప్రార్థనాపరుడు అండి. ఎబ్బేజు గురించి చెప్తున్నప్పుడు మనం చాలా సందర్భాల్లో ఈ వాక్యం విన్నాం కదండి. జాబేజ్ గురించి చాలా సందర్భాల్లో మనం విన్నాం. ఈ జాబేజ్ గొప్ప ప్రార్థనా వీరుడు. తను చేసిన ప్రార్థన ఎవరికైనా గుర్తుందా? తను ఏం ప్రార్థన చేశాడు? వెరీ గుడ్, చెప్పండి. మామూలుగా సరిహద్దుల విశాలపరచమని అడిగాడు. ఎవరు చెప్తున్నారు? చెప్పండి, చదవండి ఒకసారి. దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిత్యం, చూడండి పాయింట్ నెంబర్ 1, ప్రేయర్ పాయింట్ నెంబర్ 1, నీవు నిత్యముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము. వాట్ అన్ అమేజింగ్ ప్రేయర్. లార్డ్ షూర్లీ బ్లెస్ మీ, నన్ను నిశ్చయంగా దీవించు. ఎక్స్టెండ్ మై టెరిటరీస్, నా సరిహద్దులు ఏం చేయి? విశాలపరచు. ఏ కీడు నాకు రాకుండా కీడు నుంచి నన్ను తప్పించు. నీ చేయి నాకు తోడుగా దయచేయాలి. ఈ 4 ప్రేయర్స్ మనం కూడా అనుదిన ప్రాంతాల్లో ఇవి ఇంక్లూడ్ చేయాలి. ప్రభు నన్ను దీవించు అని అడగాలి ప్రభు. అందుని బట్టి ఎబ్బేజు ఏ ప్రేయర్ వారియర్ అండి. ప్రార్థన అంటే ఏంటి? వాట్ డు యు మీన్ బై ప్రేయర్? టాకింగ్ విత్ గాడ్, అదర్వైజ్ కమ్యూనికేషన్ విత్ గాడ్, కమ్యూనియన్ విత్ గాడ్. ప్రార్థన మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. ప్రేయర్ బ్రింగ్స్ great blessing in our lives. Prayer brings great revival. Prayer changes things. Prayer helps us to know the God's will. Prayer gives holiness. Amen. ప్రార్థన మనకి ఏమిస్తుంది? పరిశుద్ధత ఇస్తుంది. అందువల్ల ప్రార్థన గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ప్రార్థన చేయడం ద్వారా నువ్వు శక్తిని పొందుకుంటావు. ప్రార్థన చేయడం ద్వారా పరలోకపు ధనాగారం నీకు తెరవబడుతుంది. ప్రార్థన ద్వారా నీవు ఒక అసాధారణమైనటువంటి కార్యాల ప్రభు నుంచి పొందుకుంటాం. మోషే ప్రార్థన చేశాడు, ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఎర్ర సముద్రం అంటే చిన్న చిన్న బ్యాక్ వాటర్స్ అనుకుంటున్నారు మీరు. ఎర్ర సముద్రం అంటే సముద్రానికి బ్యాక్ వాటర్స్ ఉంటాయి. అలాంటిది కాదు ఎర్ర సముద్రం. 7,000 డెప్త్ ఉంటుంది అది, ఆ లోతు. ఆ లోతులో దేవాదేవుడు సముద్రం 2 పాయలుగా చేశాడంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్. వెన్ మోసెస్ ప్రేయడ్, గాడ్ డిపార్టెడ్ Red Sea into 2 major parts. When Joshua prayed, God stopped moon and sun. Joshua ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రుల దేవుడు, పాస్టర్ గారు నిజంగా ప్రార్థన వర్కౌట్ అవుతుందండి, నిజంగా ఇవన్నీ జరిగినాయా అటువంటి ఆలోచన మనలో కలగచ్చు. నేను ఇంకా రేపు సెషన్స్ తీసుకుంటాను, అందులో కొన్ని ఎవిడెన్సెస్ మీ ముందు పెడతాను. ఎర్ర సముద్రం 2 పాయలైందా, దాని గురించి చారిత్రాత్మక ఆధారాలు. We gonna see some clippings and visuals చూస్తూ రేపొద్దున we are going to experience the power of God. ప్రార్థన పరిస్థితులు ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ఇక్కడ ఏమని ప్రార్థన చేశాడు ఎబ్బేజు? నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. We need to ask God to bless us. Ask and it shall be given unto you. అడుగుడి మీకు. ప్రభువుని అడగాలండి, అడగాలి. యాకోబు అడిగాడు దేవుణ్ణి. ఏమని అడిగాడు? నన్ను దీవించయ్యా అని అడిగాడు యాకోబు. Until you bless me, I will not let you go. నేను నిన్ను పోనివ్వను అన్నాడు. Until you bless me, I will not leave you, God. ప్రభు అన్నాడు, నీ పేరు చెప్పాను. నేను దీవించడం రెడీగానే ఉన్నాను యాకోబు. ఐఎమ్ రెడీ టు బ్లెస్ యూ. ఐఎమ్ రెడీ టు ప్రాస్పర్ యూ. ఐఎమ్ రెడీ టు మేక్ యూ హై. ఐఎమ్ రెడీ టు బ్లెస్ యువర్ ఫైనాన్సెస్. I'm ready to heal you. I'm ready to deliver you from all the problems that you are facing. But there is a condition.
టెల్ మీ యువర్ నేమ్, టెల్ మీ యువర్ నేమ్. హీ రిజెక్టెడ్ టు టెల్ హిస్ నేమ్ టు గాడ్. యాకోబు దేవునికి పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదండి. యాకోబు అంటే అర్థం ఏంటి? ఏం చెప్తాను, మనం మోసగాళ్ళని చెప్తాండి ఎవరికైనా. ఒకవేళ మోసం చేస్తాను నేను క్లీన్ చీట్ అని చెప్తాం కదా. యాకోబు కూడా దేవుడు పేరు అడిగినప్పుడు దేవునితో చెప్పట్లా, ఆ ప్రభు పేరు ఎందుకు అయ్యా, తర్వాత చూసుకుందాను, దీవించి వెళ్ళిపోతాను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, లేదయ్యా నీ పేరు చెప్తే కానీ దీవించను అంటున్నాడు. ఎట్టకేలకు పేరు చెప్పట్లేదు, దేవుడు కూడా దేవుడు పట్టుకుని వదలట్లేదు. ఇంకా తెగేలా లేదని చెప్పి దేవుడు ఒక్క దెబ్బ వేసాడండి. ఎక్కడ వేసాడు? తొడ మీద ఒక్క దెబ్బ వేసేటప్పటికి ఆ తొడ ఏమైపోయిందంటే, తొడగూడు వసులని ఉంది దేవుని లేఖనంలో. అంటే తొడ ఏమైపోయింది? డిస్లోకేట్ అయిపోయింది. అప్పుడు పెయిన్ వస్తుంది. ఆ పెయిన్లో చెప్పేసాడండి, నా పేరు యాకోబయ్యా అని చెప్పినప్పుడు, దెన్ గాడ్ బ్లెస్డ్ జాకబ్. ఫ్రమ్ నౌ ఆన్ యు విల్ బి కాల్డ్ యాస్ ఇజ్రాయెల్. ఇక నుంచి నేను పిలువబడతావు, యాకోబు అని పిలువబడ ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ పేరు మీద ఒక నేషన్ ఉంది, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న దేశం. అమెరికన్ ఫినాన్సెస్ కూడా, అమెరికన్ ఎకానమీని కూడా శాసించేటువంటి ఆ నేషన్గా మార్చబడింది. ఒకప్పుడు యాకోబు పేరు ఏం మార్చబడింది? దేవుడు దీవించలేదా? నా ప్రియ దేవచనాంగమా, మనం ఏం అర్థం చేసుకోవాలి? పాస్టర్ గారు ఎందుకు కొట్టాడండి దేవుడు దెబ్బ అని అంటే, నేను చెప్తానండి. మనం బోధల ద్వారా దారికి రాకపోతే దేవుడు బాధలు గురి చేసి దారికి రప్పించుకుంటాడు. అర్థమైంది? ఈ కొటేషన్కి అర్థమైందా? మనం బోధల ద్వారా దారికి రాకపోతే దేవుడు బాధలు గురి చేసి ఆయన దగ్గర నడిపించుకుంటాడు. బోధలు వినం, మనం దేవుని వాక్యాన్ని వినం, దాని ప్రకారం జీవించాం. కానీ బాధ వచ్చినప్పుడు పరిగెడతాం దేవుని దగ్గరికి, అయ్యా ఇదనమాట. కానీ బోధల ద్వారానే దారికి వచ్చేసాం అనుకోండి, బాధలు ఉండవు కదా. యోనా గారు తెలుసు కదా మీకు, అంత వాక్యం తెలుసు కదా. నేను ఫాలో అయిపోయి వెళ్ళిపోతున్నాను నేను. అందులో బట్టి నాకు ఏదో కొత్త వ్యక్తి గురించి చెప్తున్నాడు, మీరు మొఖాలు ఎట్టద్దు. జోనా తెలుసు కదా మీకు అందరికీ. ఓకే, జోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు ప్రభు? తర్షీష్గా, నినివేకి వెళ్ళమన్నాడు. అయ్యగారు ఎక్కడికి వెళ్ళాడు? అసలు తర్షీష్ అంటే ఏంటి, నినివే అంటే ఏంటి ఆలోచన చేస్తే, తర్షీష్ అంటే సో కాల్డ్ బ్రిటన్ అండి. ఏంటి? బ్రిటన్. అయ్యగారికి ఎక్కడికి వెళ్ళాలని ఉంటుంది? ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి సేవ చేయాలనిపిస్తుందా, లేకపోతే బ్రిటన్లోకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి సేవ చేయాలనిపిస్తుందా? ఎవరికైనా అటువంటి దేశాలకు వెళ్ళాలని ఆలోచన ఉంటుంది. అయ్యగారు కూడా నువ్వు నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి బయలుదేరాడు, ఓడెక్కేసి వెళ్ళిపోయాడు. అంటే దేవుని మాటకి ఏం చేశాడు? విన్నాడా బోధ? వినలా. వాడెక్కాడు. ఎక్కిన తర్వాత వాడెక్కి ఏం చేస్తున్నాడు? అమరమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? హీ వాజ్ స్లీపింగ్. వాడ అమరముకి వెళ్ళిపోయాడట. అంటే ఎక్కడైతే ఇంజన్లు ఉంటాయో, ఎక్కడైతే పెద్ద పెద్ద తాళ్ళు ఇవన్నీ ఉంటాయో అక్కడికి వెళ్ళి నిద్రపోతున్నాడు. మరి సముద్రం మీద తుఫాన్ వచ్చింది. వాడ భయంకరమైన రీతిలో ఏమంటే 20 అడుగులు ఎగిరి కింద పడతా ఉంది. అయినా సరే అయ్యగారికి ఏంటి? నిద్రమత్తు పాటలు. ఎందుకంటే వెళ్ళిపోయాడు, దేవునికి విరోధంగా వెళ్ళిపోయి నిద్రపోతా ఉన్నప్పుడు జరిగిన వాస్తవం మనకు తెలుసు. అప్పుడు వాడలో ఉన్న వాళ్ళందరూ, అసలు వాస్తవానికి క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయిందంటే, అక్కడ మనకేమో వెదర్ రిపోర్ట్స్ ఏమో ఎక్కడ తుఫాను లేదు. కానీ సడన్గా తుఫాన్ ఎందుకు వచ్చిందనంటే, ఎవరో మనలో అవిధేయుడు ఉన్నాడు. ఒకటి శాపం ద్వారా, ఒకటి అవిధేయ ద్వారా ఈ వాడకందరికి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. మీరు అనుకుంటున్నారు తండ్రిగా నేను అవిధేయత చూపిస్తున్నాను, నా పిల్లలకి మీద ఏమి రాదనుకుంటున్నాను. నీ అవిధేయత ద్వారా, నువ్వు చేసిన కార్యాల ద్వారా అభంశుభం తింటున్న మన పిల్లలు దానికి వస్తారు. జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినప్పుడు ఒకటి మీ పిల్లలు చూడండి, మీ తరాలు చూడండి. మీ చేసిన తప్పు మీ పిల్లల మీదకి వస్తుందేమో. అందుని బట్టి ఎప్పుడు శోధించబడినా సరే శోధన గురి కాకుండా ఉండేటప్పుడు, శోధన జయించిన ఆలోచన కలిగినప్పుడు మీ పిల్లలు ఒకసారి చూడండి. అప్పుడు నువ్వు శోధనలో ప్రవేశించకుండా దాన్ని జయించగలుగుతావు. ఆమేన్. అర్థమైందండి? ఇది ఒప్పుకుంటారా మీరు? తల్లిదండ్రుల యొక్క దోషాలు దేవుడు పిల్లలు వదిలేస్తాడా, వేయడా? మనం ఏదో అనుకుంటాం, చేసేసాంలే అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినప్పుడు, దేవునికి విరోధంగా మీరు ఉండాల్సి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు దాన్ని కోయాల్సి వస్తుందని. ఆ గ్రహింపు మనలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. ఆమేన్.
అప్పుడే మనవాడు మాటినేసి ఉంటే యోనా గారు, పాస్టర్ గారండి, రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్, సో బోల్డ్ బిరుదులు ఉన్నాయి జోనాకి. కానీ వాళ్ళు ఏమని పిలిచారు? ఓయి నిద్రపోతా అని పిలిచారు. కాబట్టి పాస్టర్ గారిని అలా పిలిస్తే ఒప్పుకుంటారండి ఎవరైనా? గొప్పగా వాడబడిన ప్రవక్తను అన్యులు దేవుని ఎరగటువంటి వారు ఓయి నిద్రపోతారు, ఏమొచ్చిందా నీకు? నేను అనుకుంటున్నాను ఓయి అన్నారు కానీ ఒరే అని ఉంటారు. ఎంత హ్యూమిలియేషన్ అండి దైవజనుడికి. ఎందుకు తెలుసా? ఎన్ని కష్టాలు ఎందుకు తీసుకొచ్చారు, బయటకు తీసుకొచ్చారు, లాక్కొని తీసుకొచ్చారు. ఎవరు నీకేమన్నా బుద్ధి ఏమన్నా ఉందయ్యా నీకు? ఎంత తుఫాన్ అవుతుంది, ఎలా నిద్రపడుతుందయ్యా అని చెప్పి తీసుకొచ్చి కాలర్ పట్టుకుని బయట తీసుకొచ్చి డెక్ మీద తీసుకొచ్చి చెప్పి ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరు? నేను జీవం గల దేవుని సేవకుడిని, ఈ ప్రవక్తను. దేవుడు నన్ను నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి బయలుదేరాను. ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. నన్ను తీసుకెళ్లి సముద్రంలో పాడేస్తే కామ్ అయిపోతుంది. సొల్యూషన్ అదే చేసేయండి. మొత్తం అందరూ కూడా యోనా గారిని ఏం చేశారు? కట్టకడి తీసి సముద్రంలో వేసేసారు. సముద్రంలోకి వేయగానే పోన్లే ప్రాణం పోద్దాం అనుకునేటప్పటికి ఓ స్వరంగం లాంటి దానిలోకి వెళ్ళిపోయాడు అయ్యగారు. వెళ్ళిపోయేటప్పటికి లోపలికి వెళ్ళిపోయేటప్పటికి భయంకర దుర్వాసనది, భయంకరమైన వాసన. ఎక్కడికి వెళ్ళాడు అయ్యగారు? ఒక మధ్యంలోకి వెళ్ళిపోయాడు, ఒక తిమింగంలోకి వెళ్ళిపోయాడు. చేప పై శరీరమే భయంకరమైన వాసన కదండి. చేపల కూర వండుతుంటే మొత్తం ఇల్లంతా వాసనే. మరి చేప బయటే అంత వాసన ఉంటే లోపల ఎంత ఉంటుంది? అంత భయంకర శ్రమలు ఎందుకు అనుభవించాడు, బాధలు ఎందుకు అనిపించాడంటే ఒకటే, బాధ వినలేదు. దేవుడు బాధలు గురి చేసి మళ్ళీ ఎక్కడ నడిపించుకున్నాడు చెప్పండి? నినివేకి జుట్టు పట్టుకుని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు. ఆ మత్స్యం ఎక్కడికి వెళ్ళి కక్కిందట? తర్షీష్గా లేకపోతే నినివేక? అర్థమైందండి? దేవుడు మన జీవితాల్లో బోధల ద్వారా మన దారికి రాకపోతే బాధలు గురి చేసాడు అనుకోండి, కొన్ని సందర్భాల్లో వాటిని మనం తట్టుకోలేము. అందులో బెటర్ వీ కమ్ టు గాడ్ when the servant of God is been preaching. అర్థమైందండి? బోధల ద్వారా దారికి రాకపోతే దేవుడు బాధ గురి చేసి ఈ లెసన్ మనం నేర్చుకోవాలి. నిశ్చయంగా నన్ను దీవించు అని అడిగాడు. నా సరిహద్దులు ఏం చేయి? నిజంగా దేవుడు మనల్ని దీవించేవాడా కదా? ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఒక మాట చెప్తున్నాను, గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు. మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు 100 ఫలం పొందెను. ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు ప్రభు అతను దీవించిన 26:12 రాయబడింది ఆదికాండం. యథార్థవంతులు దీవించబడతారని దేవునికి తెలుస్తుంది. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసండి? మనం దీవెనకు పాత్రలుగా ఉండాలని. God has just called us to be a blessing. మనం దీవించబడాలి. అనేక మంది దీవెనకరంగా ఉండటం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. మనము ఆశీర్వించబడాలి. ఆశీర్వించమని ప్రభుని అడగాలి. యెహోవా యందు భక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యానికి కారణమన్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 113వ కీర్తన. దేవుడు మనం దీవిస్తాడండి. ఒకవేళ నువ్వు ఒంటరిగానే ప్రాంతానికి వచ్చి కానీ వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందికి దేవుడు దీవిస్తాడు. ఇస్సాకు దేవుడు దీవించాడు. ఇస్సాకు అభివృద్ధిని చూసి అందరూ ఏర్పడ్డారట. ఎందుకు ఇస్సాకు దీవించబడ్డాడు తెలుసండి? ఇస్సాకులో ప్రార్థనా జీవితం ఉంది, విధేయత ఉంది, తండ్రి చిత్తానికి లోబడేటువంటి తత్వం ఉంది. ఇస్సాకు గెరాల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దీవించును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. అబ్రహాం ఒక్కడగా బయలుదేరాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఒక్కడగా కల్దీ దేశం నుంచి బయలుదేరాడు. అబ్రహాము, నేను దీవిస్తానయ్యా, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల ఇంటిని విడిచిపెట్టరా. ఈరోజు దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టడంలో ఉందండి. ఏం విడిచిపెట్టాలి పాస్టర్ గారు? బంధువులు విడిచిపెట్టాలా? రక్త సంబంధులు విడిచిపెట్టాలా? దేశాన్ని విడిచిపెట్టాలా? ఇదేంటండి దేవుడు ఎలా చెప్పాడు అంటే, ఆత్మీయ అర్థం చెప్తున్నాను చూడండి. మీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే మన తండ్రి ఎవరంటే అపవాది, వాడిని విడిచిపెట్టాలి. మనం సాతాను విడిచిపెట్టాలి, అపవాదిని విడిచిపెట్టి రావాలి. ఆ తర్వాత తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటే ఆచారాలు ఏమంటే, ఇంకా మనకేంటి చాలా ఆచారాలు, సాంప్రదాయాలు ఏమంటే ఇవన్నీ ఉంటాయి. వాటిని ఏం చేసి విడిచిపెట్టరా. కల్దీ దేశంలో భయంకర విగ్రహారాధన ఉంది, బొమ్మలకు పూజలు చేసేటువంటి వారి కుటుంబం విడిచిపెట్టి రావయ్యా. ఆ తర్వాత బంధువులు ఇంటినంటే అది లోకానికి సాదృశ్యం. లోకమోదంతియు శరీరాశ
నేత్రాశ అర్థమైందా? అపవాదం విడిచిపెట్టాలి, ఆచార కర్మకాండలు విడిచిపెట్టాలి, అంటే రిచువల్స్ మూఢనమ్మకాలు విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, బంధువులు విడిచిపెట్టమంటే లోకాన్ని విడిచిపెట్టరా. అప్పుడు నేను దీవిస్తాను అన్నాడు. విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టి వచ్చాడు. ఐ విల్ మేక్ ఏ గ్రేట్ నేషన్ అబ్రహాం, యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ. అనేక మంది దీవెనకరంగా ఉంటామని చెప్పి అబ్రహాం దేవుడు దీవించాడు. ఈ రోజున మనం విడిచిపెట్టినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటాం. దేవునికి ఇంకా మన జీవితంలో చిన్న చిన్న అవిధేయమైన కార్యాలు ఉంటాయి. ప్రభు అంటాడు వాటిని విడిచిపెట్టి అంటాడు. నిన్ను దీవించాలంటే వాటిని విడిచిపెట్టాలి అంటాడు. మనం విడిచిపెట్టినట్టు దీవెన పొందుతాం. దేవుడు మనం దీవిస్తాడు. నేను విజయవాడ పట్టణానికి 2018 సంవత్సరంలో వెళ్ళానండి. దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు మొదట్లో 30 మంది, 40 మంది, 80 మంది వచ్చేవారు. దేవుని సువార్తం అనేక గ్రామాల్లోకి వెళ్ళి ప్రకటిస్తుండేటువంటి వాడు. ఇలాంటి మెగాఫోన్ తీసుకెళ్లి గ్రామాల్లోకి వెళ్ళి సాయంకాలం అయ్యేటప్పటికి వినకపోయినా సువార్తం ప్రకటిస్తూ కరపత్రాలు పంచుతుండేటువంటి వారు. దేవుడు చూస్తున్నాడు పరిచయం అని చెప్పి ఉద్దేశంతో దేవుని పరిచయం చేయడం మొదలుపెట్టాం. దేవుడు నమ్మకత్వాన్ని చూశాడు. అనేక మందికి సత్యస్వార్థం ప్రకటిస్తాం. దేవుడు మహాత్మ బట్టి చెప్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అదను నేను దీవిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఈ రోజున సుమారుగా సరాసరి 10,000 మందికి పైగా ప్రజలు ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వినడానికి వస్తారు. 4 ఆరాధనలో దేవుడు నన్ను దీవించాడు. నా యవ్వన జీవితాన్ని ప్రభుకు సమర్పించాను. I left my software job and came to the full-time ministry. దేవుడి యొక్క మాటకు లోబడి నేను పరిచయంలోకి వచ్చాను. దేవుడు నన్ను దీవించాడు. ఈ రోజున పాలిమాన్యుల్ అనేటువంటి వాడు ఆర్థికంగా దీవించబడ్డాడని మీరు అనుకోవద్దు. ఆత్మీయంగా దీవించబడ్డా అనేక మందికి ఆశీర్వాదకరంగా. మీరు నమ్ముతారండి, ఈ యొక్క 5-6 సంవత్సరాల్లో I have given baptism for 1,700 people. 1700 మంది బాప్తిజాల్లో సాక్ష్యం ఇచ్చారు. వారందరూ కూడా ఒకవేళ మేము ఈ వాక్యం వినకపోతే మా జీవితాలు ఏమైపోయాయి? మీ ఇంకా పుట్టుకొకళ్ళు గుట్టుకొకళ్ళు వెళ్ళిపోయేటువంటి వారు, డ్రగ్ ఎడిక్ట్లుగా ఉండేటువంటి వారు ఈ రోజున దేవుడు విజయవాడ పంపించి మిమ్మల్ని మాకు దీవెనకరంగా చేశాడన్నా అని చెప్తున్నప్పుడు ఇది నిజమైన ఆశీర్వదించమైనటువంటి జీవితాలు. నీవు కూడా ఆశీర్వించబడడానికి దేవుడిని ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పండి, గొప్ప పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. మా మందిరంలో, మా చర్చ్లో ఒక ఆయన గడియారాల బిజినెస్ చేస్తాడండి, వాచ్ రిపేరర్ అనమాట. ఒకరోజు చర్చ్కి వచ్చాడు. ఎవరో చెప్పారు, అన్యుడండి, ప్రభు తెలియదు. వచ్చినప్పుడు నన్ను దగ్గర తీసుకొచ్చి ఆయన ఏడుస్తూ ఒక మాట అన్నాడు, 40 లక్షలు అప్పు ఉంది పాస్టర్ గారు, యేసు ప్రభు అంటే మాకు విశ్వాసం ఉంది, చచ్చిపోదాం అనుకుంటున్నాం కుటుంబం అంతా, మా కోసం ప్రార్థన చేయండి. 40 లక్షలు తీర్చేటువంటి స్తోమత నాకు లేదు. అప్పుల మీద చేశాడు. ఒకళ్ళే అప్పు తీర్చడానికి మరొక దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చాడు. అప్పుల సమస్యలు ఎక్కువైపోయారు. రోజు ఇంటికి వచ్చి తిడతా ఉన్నారు. ఆ టైంలో చచ్చిపోదామని దేవుని సన్నిధికి వచ్చాడు. ఒకటే మాట చెప్పాను, అయ్యా నువ్వు ఏదైతే విగ్రహారం చేస్తున్నావో దేవుడికి నచ్చినట్టు ఏమన్నా దాన్ని విడిచిపెట్టే. మెడలో పెద్ద ఇది వేసుకున్నాడు ఆయన. నువ్వు యేసు ప్రభు మీద నిజంగా విశ్వాసం ఉంచు. నువ్వు బాధపడిన విషయం చెప్తాను నేను. చేతులకి నల్లతాళ్ళు అని కట్టుకుని వచ్చాడు. అయ్యా నువ్వు దీవించబడాలని విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి. ప్రభుని హత్తుకో. 40 లక్షలు కాదు, 4 కోట్లు అన్న ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అది మనుషుల వల్ల జరిగే కార్యం కాదు అని అతను చెప్పింది ఏంటంటే, అవి చెప్పిన తర్వాత ప్రతి ఆదివారం మందిరానికి రా, వాక్యాన్ని శ్రద్ధగా 4 ఆరాధనలు జరుగుతున్నాయి, వీలైతే 2 ఆరాధనలు కూర్చో, దేవుని వాక్యాన్ని స్పష్టంగా విను. నేను చెప్తున్నాను, దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుడిని అప్పు తీర్చేస్తాడన్నాను. ఆ వ్యక్తి నమ్మాడండి, విశ్వాసం ఉంచాడు, ప్రతి ఆదివారం వస్తున్నాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు బాప్తిజం కావాలన్నాడు. ఎందుకంటే నేను బాప్తిజం తీసుకోమని అనలా, అతనికి దేవుడు గ్రహింపించాడు. మీరు నమ్మండి, నిజం చెప్తున్నాను, పులిపేట మీద నుంచి కరెక్ట్గా 6 నెలలు తిరగలేదండి, నా దగ్గరికి వచ్చి నా చేతిలో 20,000 రూపాయలు చేతిలో పెట్టాడు. నేను తీసుకోలేదు, వాస్తవానికి తన పరిస్థితి నాకు తెలుసు. ఏంటి బ్రదర్ ఏం చేస్తున్నారంటే, లేదంటే మందిరం కడుతున్నారు, మీరు 20,000 రూపాయలు వచ్చాడు అన్నాడు. ఎలా ఇస్తున్నావు అంటే, ఆయన నవ్వుతో మాట 20 లక్షల రూపాయలు అప్పు తీసేసారండి అన్నాడు. 20 లక్షలకి ఎంత తీసుకొచ్చాడు? 20,000 రూపాయలు దేవుని కానుక తీసుకొచ్చి కృతజ్ఞతగా ఇచ్చాడు. అతనికి కాన్ఫిడెన్స్ వచ్చేసింది, అయ్యా మరికొన్ని నెలల్లో మీ చేతిలో మరొక 20,000 రూపాయలు పెడతానన్నాడు. అంటే 40 లక్షల అప్పు కూడా తీరుస్తానటువంటి ఆ విశ్వాసం. దాంతోపాటుగా కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చారు. ఆయన పేరు నాగార్జున. ఆ వ్యక్తి విజయవాడలో
ఆయన వాచ్ రిపేర్ చేస్తాడు, వాచ్ షాప్ ఉంది. దేవుడు నేను చెప్పినట్టు 2 నెలలకి ఇంకా 20,000 రూపాయలు తీసి నా చేతిలో పెట్టాడు. పాస్టర్ గారు మొత్తం అప్పు తీర్చేసాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చచ్చిపోదాం అనుకుంటాడు ఆ కుటుంబము. ప్రభువుని ఎప్పుడైతే భక్తుకున్నారో ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించడం మాత్రమే కాకుండా, రక్షణలోకి తీసుకురావడం మాత్రమే కాకుండా, తన సమస్యకు పరిష్కారం ఇచ్చాడు, తను దీవించాడు. ఆమేన్. ఈరోజు మనం కూడా ప్రభువుని అడగాలి. ఏమని అడగాలంటే, ప్రభు నన్ను దీవించు, నా సరిహద్దులు ఏం చేయి, విశాలపరచు. లార్డ్ ఎక్స్టెండ్ మై టెరిటరీస్. God is the God who can extend our territories. నీ సరిహద్దులు ఏం చేయబడితే విశాలపరచు. నువ్వు ఎక్కడ వేసిన దొంగలు అక్కడలా ఉండవు. నీ సంపాదన దేవుడు పెంచుతాడు. నీ యొక్క కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. నీ పిల్లలు వృద్ధి చేస్తాడు ప్రభు. నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి చేరతారు. దే విల్ బి స్టాండింగ్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్స్ ఆఫ్ దిస్ నేషన్. దేవుడు అంత గొప్ప కృపనిస్తాడు. ఆయన నమ్మకంగా మనం బ్రతికినప్పుడు మన సరిహద్దులు ఆయన విశాలపరుస్తాడు. హిజ్కియా తన జీవితంలో క్యాన్సర్తో బాధపడుతున్నాడండి. ప్రభు సేవకుడు చెప్పాడు, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకున్నప్పుడు ప్రభుత్వంలో ప్రార్థన చేశాడు హిజ్కియా. దేవుడు ఎన్ని సంవత్సరాలు తన సరిహద్దులను విశాలపరిచాడు? 15 years. God extended his life for almost 15 years. స్వస్థపరచడం మాత్రమే కాకుండా దేవుని ఆయుష్ను పెంచుతాడు. ఎక్స్టెండెడ్ మన సరిహద్దులు విశాలపరచడం అంటే ఏంటి? ఇంటి సరిహద్దులు అని అర్థం కాదు అక్కడ. అఫ్ కోర్స్ ఇంటి సరిహద్దులు కూడా ఏం చేస్తాడు? ఒకప్పుడు చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్నటువంటి వారం దేవుడి రోజున మ్యాన్షన్స్లో ఉండేటువంటి గొప్ప కృప ఇచ్చాడా లేదా? ఇది కాదా ఎక్స్టెండింగ్ అవర్ టెరిటరీస్? ఇంకో మాట చెప్తున్నాను, హృదయం అనేటువంటి సరిహద్దులు కూడా విశాలపరచబడాలి. సంకుచిత స్వభావాల నుంచి మనం విశాలపరచబడాలి. కంజెస్టివ్ మైండ్ నుంచి మనం ఏం చేయబడాలా? విశాలపరచబడాలి. మనం చాలా కంజెస్టెడ్గా థింక్ చేస్తామండి. దేవుడు అంటాడు, విశాలంగా ఉండండి, లిబరల్గా ఉండండి. చాలా నెగిటివ్గా థింక్ చేస్తాం, కంజెస్టెడ్గా థింక్ చేస్తాం. డోంట్ డూ దాట్. చర్చిల్లో చాలా సమస్యలు ఇవే. మనిషి చూస్తే చాలా జీఎంలా ఉంటారు ఆయన, కానీ ఆయన మైండ్ చాలా చిన్నగా ఉంటుంది. చాలా సంకుచితంగా థింక్ చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న ఆటల దగ్గర ఫీల్ అయిపోతూ ఉంటాడు ఆయన. అదేంటంటే మీరు జనరల్ మేనేజర్ ఆఫ్ సౌండ్స్ కంపెనీ కదా అంటే, ఆయన ఒకరిని చెప్పాలంటే సంకుచిత స్వభావం. దేవుడు అంటున్నాడు, సో యువర్ టెరిటరీస్ మస్ట్ బి ఎన్లార్జ్డ్. ఎక్స్టెండ్ అవ్వాలా. ప్రేమించే విషయంలో మన సరిహద్దులు ఏం చేయబడాలి? దేవునికి ఇచ్చే విషయంలో సరిహద్దులు ఏం చేయబడాలి? అతను ఆత్మఫలం ఫలించే విషయంలో ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, వీటిల్లో మనం ఏమైనా ఆత్మఫలం ఫలించడంలో నేను 4 ఫలాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 1 ఆత్మఫలం, 2 నీతి ఫలం, 3 వెలుగు ఫలం, 4గా మారు మనసుకు తగిన ఫలం. చెప్తారా? చెప్పండి. ఆత్మఫలం, నీతి ఫలం, వెరీ గుడ్, వెలుగు ఫలం, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. వాటిలో మనం ఏమవ్వాలి? మన గ్రాఫ్ ఎలా ఉందో చెప్పండి. నేను పాస్టర్ గారు చాలా ఇన్ని పిలవకూడదు నెక్స్ట్ టైం అనుకుంటారా మీరు? మన గ్రాఫ్ ఏమవ్వాలి? ప్రతిరోజు మీకు ఆఫీస్లో పిఏ అని ఉంటుంది, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ కదా, హెచ్ఆర్లు చేస్తుంటారు పెర్ఫార్మెన్స్ అప్రైజల్. వెళ్ళినప్పుడు మీ గ్రాఫ్ చిన్నగానే ఉండొచ్చు, కానీ మీ ఆఫీస్ నేను చేయమని ఎక్స్పెక్ట్ చేస్తే తెలుసా, నీ పర్ఫార్మెన్స్ రోజు రోజుకి ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. కానీ భక్తిలో కూడా నీ యొక్క పర్ఫార్మెన్స్ ఏమవ్వాలి? దేవుని ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో, దేవుని కార్యాలు చేసే విషయంలో, పరిచయ విషయంలో రోజు రోజుకి మన యొక్క బౌండరీస్ ఏమవ్వాలి? కానీ మన విచారం ఏంటంటే, మొదట్లో చాలా బాగుంటాం మనం. రక్షించబడిన తొలి దినాల్లో దేవుని ప్రేమించే విధానాలు, దేవుని కోసం 1 కిలోమీటర్ కాదు 100 కిలోమీటర్లు వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవునికి మన సీనియర్లు అయిపోతూ ఉంటామో ఏమైపోతూ ఉంటుంది? మన గ్రాఫ్ పడిపోతుంది. అదే మొదటి ప్రేమ అంటాడు. మీలో మొదటి ప్రేమ మీరు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. లవోదిక సంఘంతో చెప్తాడు, మొదటి ప్రేమను విడిచిపెట్టి. కాబట్టి మన సరిహద్దులు ఏం చేయబడాలి? విశాలపరచబడాలి. మన చురుకుదనం కలిగి ఉండాలి. హెబ్రీ స్త్రీలు, వెరీ గుడ్, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. స్త్రీలు కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, సంఘం ఎదుగుదల విషయంలో స్త్రీలు ఎలా ఉండాలా? చురుగ్గా ఉండాలా. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఉంది. నేను ముగింపులోకి వస్తున్నాను, చాలాసేపు తీసుకున్నాను నేను. ఇంకా ప్రార్థన ఏంటి? నిశ్చయంగా దీవించు. 2వ ప్రార్థన ఏంటి? సరిహద్దులు విశాలపరచు. 3వదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు?
దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? యథార్థవంతులకు దేవుడు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. దేవుడు లాగా సెలవిస్తా ఉంది. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. ప్రభువు రక్షించేటువంటి వాడు రక్షింపనేరకుండా ఆయన చెవులు, రక్షింపనేరకుండా ఆయన చేతులు పొరచు కాలేదు, వెన్నేరకుండా ఆయన చెవులు మందం కాలేదు. యోబు యథార్థపడు కాబట్టి యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం వేశాడు? వెరీ గుడ్, కంచె వేశాడు. ఈ టీంకి ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టండి. వాళ్ళు అసలు చాలా బాగా చెప్తున్నారు. వండర్ఫుల్. యోబు తన ఇంటికి ఏం చెప్పి, నాకు ఎలాంటి వాళ్ళు అంటే ఇంకో గంట చెప్తాను. యోబు తన ఇంటి చుట్టూ దేవుడు ఏం వేశాడు? కంచె. ఎందుకు వేశాడు? యోబు యథార్థవంతుడు కాబట్టి, నీతివంతుడు కాబట్టి, నీతిని ప్రేమించిన వాడు కాబట్టి, దేవుని భక్తులు కలిగిన వాడు కాబట్టి, నిజంగా అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక అతన్ని తప్పించాడు. అతను నా నామం ఎరిగిన వాడు కనుక అతన్ని జ్ఞానపరిచాడు. అంటే యథార్థంగా ఉన్నటువంటి వారి చుట్టూ దేవుడు ఏమేస్తాడు? నీ మీద ఏ ఆపద రాకుండా, ఒకవేళ వచ్చినా సరే నిన్ను కాపాడేటువంటి వాడు కొనుక్కుడు నిద్రపోడు. ఇశ్రాయేలు దేవాదేవుడు మరణదూత నుంచి ఏం చేశాడు? కాపాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు నిర్దోషమైనటువంటి మగ గొర్రె పిల్లలు వధించి దాని యొక్క రక్తాన్ని గడపకంలో పూశారు వాళ్ళు. అందును బట్టి యేసు ప్రభు రక్తము వారికి హృదయాల్లో, యేసు ప్రభు రక్తం వారి గడపకంలోకి ఎప్పుడైతే పూసుకున్నారో మరణదూత వారి దగ్గరికి రాలేకపోయింది. మన జీవితాల్లో కూడా మన హృదయానికి క్రీస్తు రక్తం మనం పూసుకున్నప్పుడు, క్రీస్తు సన్నిధి, యెహోవా సన్నిధి మన ఇంట్లో ఉన్నప్పుడు చీకటికి మన ఇంట్లో తావు ఉండదు. ఆమేన్. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన మొదలెట్టండి. నేను చెప్తున్నాను, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. స్తోత్రం చెప్పండి. మీ ఇంట్లో ప్రార్థనలు జరిగించండి, కుటుంబ ప్రార్థన చేయండి. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేయండి. చీకటికి తావు ఉండదు, అనుమానాలకు తావు ఉండదు. కుటుంబంలో సంతోషం, ఆనందం ఉంటుంది. ఎంతమంది చేస్తారు కుటుంబ ప్రార్థనలు? వండర్ఫుల్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఒకవేళ మీరు చేయకపోతే ఒక 10 నిమిషాలు కేటాయించలేరండి? కాంట్ యూ స్పేర్ ఫర్ 10 minutes ఫర్ ఫ్యామిలీ ప్రేయర్? ఇలాగే కూర్చోండి, సోఫాలు ఉన్నాయి, కింద కూర్చోమని అంటలా. ఇలాగే కూర్చుని భార్య, భర్త, పిల్లలు కూర్చుని ఒక పాట పాడుకోండి, కీర్తనలు ఒకటి చదువుకోండి, ఒక 2-3 ప్రార్థన చేసి ముగించేసుకోండి. ఇంకా తండ్రి గారికి లేకపోతే మీకు వాక్యం చెప్పేటువంటి ఆ యొక్క అనుభవం మీకు ఉంటే కనుక పిల్లలకి టీచ్ చేయండి. ఆ చదివిన కీర్తన భాగంలో కొన్ని వాటిని టీచ్ చేయండి. అలా ఒక పావు గంట, 20 నిమిషాలు, లేదా ఒక అరగంట చేసుకోండి. మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ చూస్తారు మీ కుటుంబాల్లో. మేము ఎంత బిజీ అయినా సరే, లేకపోతే మా కుటుంబంలో మా తండ్రి గారు మాకు నేర్పించి చిన్నప్పటి నుంచి కుటుంబ ప్రార్థన లేకుండా మాకు డిన్నర్ ఉండేది కాదు. కుటుంబ ప్రార్థన అయితేనే అక్కడికి వెళ్ళి డిన్నర్ చేయాలి. లెట్స్ లెర్న్ దిస్ టు అవర్ చిల్డ్రన్. పిల్లల్ని బాల్యం నుంచి దేవుని కృపలో, దేవుని ప్రేమలో, దేవుని వాక్యంలో, జ్ఞానంలో పెంచండి. వారికి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం అదే స్పిరిచువాలిటీ. సాల్వేషన్ వారికి ఇవ్వగలిగితే మన యొక్క టాస్క్ ముగించుకుంటే ఏమే. కాబట్టి నీ చేయి నాకు తోడుగా ఉంచు. ఈరోజు నీ గృహంలో ప్రార్థనా సహవాసం ఉండాలి. దేవుని సేవకులకు రాకుండా దైవజనుడు మీ ఇంట్లో అడుగు పెట్టాలా. దైవజనుడు మీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు దేవుని సన్నిధి నీ ఇంట్లోకి వస్తుంది. ఎలీషా షూనేమి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్తా ఉన్నాడు, చక్కగా ఆతిథ్యం చేస్తున్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా. అప్పుడు ఒకరోజు భక్తులు చెప్తుంది షూనేమిరాలు, ఏమండి మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అండి అంటే. చూడండి భర్తకి ఎంత బాగా చెప్తుందో దేవుని సేవ గురించి. ఎలీషా కూడా నిక్కచ్చైనటువంటి వాడు, అలా అటు ఇటు ఉండేటువంటి వ్యక్తి కాదు. మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు ఎలాంటి వాడు? భక్తి గల దైవజనుడు. ఆయన కోసం మనం ఒక గదిని ఏర్పాటు చేద్దామండి. పాపం ఆయన ప్రైవసీ ఉండట్లేదు, ఇంటికి వస్తున్నాడు, కానీ అక్కడ మనకి గోడ మీద ఒక గదిని ఏర్పాటు చేసి అందులో మంచం, ఒక దీపం, ఒక బల్ల, ఒక దీపస్తంభం, పీట వేద్దామండి. చాలా కంఫర్టబుల్గా ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా ఇక్కడుండి ఆయన పరిచయం చేస్తాడు. నేను అమెరికా వచ్చినప్పుడు అండి కొన్ని కుటుంబాలు నా కోసం వారి యొక్క డోర్స్ ఓపెన్ చేస్తారు. అయ్యా ఇక్కడ మీరు ఎంతకాలం అయితే పరిచయం చేస్తారు, మా ఇంట్లో ఉండండి. విల్ గివ్ యూ హాస్పిటాలిటీ, విల్ ఫీడ్ యూ, విల్ గివ్ యూ మోరల్ సపోర్ట్. ఏం జరిగింది? ఎలీషాకి ఎప్పుడైతే ఆతిథ్యం చేశారో ఒకరోజు ఎలీషా తన సేవకుని పిలిచి, అయ్యా ఈ స్త్రీ మన పట్ల ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తుంది, ఈమెకి ఏం కొరత కొనదో కనుక్కో అన్నాడు. వెంటనే సేవకుడు అన్నాడు, అయ్యా ఈమెకి చాలా డబ్బు ఉందయ్యా, బంగారం ఉంది, సిరి సంపదలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి,
గొప్ప పలుకుబడి ఉంది, కానీ ఈమెకి గర్భఫలం లేదయ్యా, పిల్లలు లేరయ్యా. వెంటనే వెళ్ళిపోతున్నారు, ఇంకా పరిచయం ముగించుకుని వెళ్ళిపోతున్నప్పుడు పిలిచాడు. అమ్మరా ప్రార్థన చేస్తాను అని చెప్పి ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ యూ విల్ హ్యావ్ ఎ బేబీ బాయ్ ఆన్ యువర్ ల్యాప్. నీ ఒడిలో ఎవరు చూస్తావు? దేవుని సేవకుడు, దేవుడి నోటి నుంచి ఒక ప్రొఫెసర్ రిలీజ్ చేశాడు. దేవుడు దాన్ని ఏం చేశాడు? రూఢిపరిచాడు అంతే. నిజమైన దేవుని సేవకుడు తన నోటి నుంచి ఏదన్నా మాట రిలీజ్ చేస్తే దేవుడు పైన ఆమెన్ అంటాడు. హల్లెలూయా. As we God's people, as we God's servants, we proclaim God's blessings upon you. అప్పుడు మీరు దాన్ని ఏం చేయాలి? ఆమేన్ అని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రొనౌన్స్ చేస్తారో దేవుడు దాన్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆమేన్. అందుని బట్టి నేను ముగింపులోకి వస్తున్నాను. తోడు కోరుకోవాలి, తోడు కోరుకోవాలి. చిన్నప్పుడు సాయంకాలం అయ్యేటప్పుడు మా ఇంటికి కొంతమంది చిన్న చిన్న గ్లాసులు పట్టుకొచ్చేవారు, చిన్న చిన్న గ్లాసులు. మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఏమంటే కొద్దిగా తోడిస్తారా అని అడిగేవారు. ఏమనేవారు? ఏంటి? తోడు. అప్పుడు మా మమ్మీ ఏమిస్తుంది, తోడు అడిగితే ఏమిస్తుంది అని అంటే, మా మమ్మీ వంటగదిలోకి వెళ్ళి పెరుగు తీసుకొచ్చి ఇచ్చేది. ఆ తోడు తీసుకెళ్ళి బ్రేక్ అయిపోయేటువంటి, ఇరిగిపోయేటువంటి పాలలో, అంటే పాలు ఎన్ని రోజులు ఉంటాయండి? ఫ్రిడ్జ్లో పెడితే 3 రోజులు ఉంటాయి, లేకపోతే మామూలుగా పెడితే 1 day or 2 days. ఆ ఇరిగిపోయే స్టేట్లో, పాడైపోయే స్టేట్లో దాన్ని మరగబెట్టి అందులో తోడేసామనుకోండి, ఏమవుతుంది? అది పెరుగు అవుతుంది, కమ్మని పెరుగు అవుతుంది. ఆ పెరుగు మీద ఏం ఏర్పడుతుంది? మీగడ. దాన్ని చిరిగితే వెన్న. అప్పుడే నెయ్యి కాదు, ముందు వెన్న. అప్పుడు వెన్నను కాయబెడితే ఆ నెయ్యితో హైదరాబాద్ దమ్ బిర్యానీ ఆ నెయ్యితోనే. ఆ తర్వాత ఇంకా స్వీట్ స్టాల్, ప్రతి స్వీటు నెయ్యి లేకుండా వదులుతాడు. మనం నెయ్యి వాడతాం. చూడండి, పాలు గుండుకుపోతే బ్రేక్ అయిపోతే ఎరిగిపోతాయి, కానీ అందులో తోడు వేసినప్పుడు ఆ పాలు కాస్త ఏమైంది? మల్టిప్లై అయింది. అంటే ఇంకొక ఎక్స్టెన్షన్ వచ్చింది. అదే పెరుగు. పెరుగుతో చక్కగా మనం పెరుగన్నం తింటాము. ఇంకా రకరకాల, చెప్పండి, పెరుగుతో మనం చాలా చాలా మజ్జిగ చేసుకుంటాం, చల్లబడ్డానికి మజ్జిగ తాగుతాం, పెరుగేసుకుంటాం, కమ్మని పెరుగు తింటాం. మరి దాని మీద ఏర్పడిన మేకడతో ఏం చేస్తాం? వెన్నపూస. ఆ వెన్నపూసతో నెయ్యి, ఆ నెయ్యితో పాటు మొత్తం డాలస్లో ఉన్నటువంటి స్వీట్ స్టాల్ అన్నీ వాటితోనే. సీ మై డే చర్చ్, సీ మై డే పీపుల్, నీవుగానే ఉండిపోతే ఏ రోజు బ్రేక్ అయిపోతావు. ఫలింపు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కానీ తోడు అంటే ఇమ్మాన్యుయల్ అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇమ్మాన్యుయల్ అనే మాటకి అర్థం ఏంటి? దేవుడు మీకు తోడు. ఆ తోడుని మీ జీవితంలో కలుపుకోండి, మీరు ఏమవుతారు? మల్టిప్లై అవుతారు, మల్టిప్లై బ్లెస్ అవుతారు, అనేక మందికి ఆశీర్వాదకరమైన రుచినిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ తోడుని కలుపు. ప్రభు, నువ్వు నీ తోడు నాకుతో ఉంచేయ్యా అని ప్రభుని అడగాలి. ఆ తర్వాత ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, ప్రభు నన్ను బలపరచును కనుక నేను సింహపు నోట నుండి తప్పించబడ్డాను. ప్రభు నన్ను బలపరచును కనుక సింహపు నోట నుండి తప్పించబడ్డాను. సింహం అంటే ఇక్కడ సాతానుడికి సాదృశ్యం. సాతాను గర్జించి సింహాలు ఎవరి మింగుదలా తిరుగుతున్నటువంటి దినాల్లో వాడి యొక్క భయంకరమైనటువంటి వాటి నుంచి తప్పించబడాలంటే దేవుడిని అడగాలి, కీడు నుంచి నన్ను తప్పించు. సాతాను యొక్క శక్తులు, సాతాను యొక్క బంధకాలు దేవుడు మనం తప్పిస్తాడు. కాబట్టి ఈ 4 రకాల ప్రార్థనలు ప్రతిరోజు చేద్దాం మనం. చెప్పండి ఒక్కసారి బైబిల్ స్టడీ. కాబట్టి బైబిల్ స్టడీ అనేది రైట్. ఎబ్బేజ్ అనే మాటకు అర్థం ఏంటి? మీరు ఉండండి. ఎబ్బేజ్ అనే మాటకు అర్థం మీరు చెప్తారా? వేదన. వెరీ గుడ్. ఓకే, మరలా నేను వచ్చేసరికి డాలస్ వచ్చేంత వరకు గుర్తుండాలి ఈ ప్రసంగం మీకు. రైట్. ఎబ్బేజ్ తన సహోదరులందరికంటే ఎందుకు చెప్పండి? యోధా వంశంలో పుట్టాడు. యోధా అనే మాటకు అర్థం ఏంటి? అంటే స్తుతి ఎవరైతే చేస్తారో, దేవుని మహిమపరుస్తారో, వారు ఏం చేయబడతారు? ఘనపరచబడతారు. రెండోదిగా ప్రార్థనా యోధుడు ఎవరు? ఏం ప్రార్థన చేశాడు ఎబ్బేజు? నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను
విశాలపరచయ్యా. మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా. నాలుగవదిగా ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. షల్ వి ప్రే లైక్ దిస్? తద్వారా ఎబ్బేజును గణపరచిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మిమ్మును గణపరచబోతున్నాడు. ఆమేన్. ఎబ్బేజును గణపరిచిన దేవుడు, ఎబ్బేజును వాడుకున్నటువంటి దేవుడు మిమ్మల్ని వాడుకునబోతున్నాడు. ఎబ్బేజు యొక్క సరిహద్దులు విశాలపరచిన దేవుడు నీ సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఐ రిక్వెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ టు కమ్ ఫార్వర్డ్. ఐ వాంట్ ప్రే ఫర్ యు స్పెషల్లీ. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు ప్రార్థన. ఎబ్బేజు ఎందుకు ఘనం పొందినవాడో క్లుప్తంగా మనం విన్నాం. తన తల్లి ప్రసవ వేదన పడుతూ ఎబ్బేజుకి ఆ పేరు పెట్టింది. మన ప్రభువు కూడా మన కొరకు ప్రసవ వేదన పొందాడు. కాబట్టి అందరూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్. మనందరూ కూడా సెల్ఫ్ ఎగ్జామిన్ ఒకసారి చేసుకుందాం. అబ్రహామును దీవించడానికి కారణం మనం విన్నాం. అబ్రహాము, నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని, నీ బంధువులింటిని, జనాంగాన్ని విడిచిపెట్టి రా, నేను అప్పుడు దీవిస్తాను అన్నాడు. కాబట్టి అందరూ ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ప్రభు నన్ను కూడా దీవించండి, ఆ ఎబ్బేజును దీవించండి, దేవా నన్ను దీవించండి. నిజంగా ఒక ఆశతో ప్రభుత్వాలు అడగండి, అయ్యా నన్ను దీవించండి, మా బిడ్డను దీవించండి, మా జీవితాల్లో ఆరోగ్యాలు అనుభవించండి, మమ్మల్ని స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి అయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. అందరూ ప్రార్థన చేసుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవ్రీవన్, shall we all stand in the Lord's presence? Imagine. అందులో లేచిన పడిన ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. మీరు లేచి, అయ్యా ఈ యొక్క రాత్రి కాల్సిన నీ చేతులను నడిపించయ్యా. శిల్పి చేతుల్లో శిలను అయ్యా నేను నన్ను చెక్కయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో పదమదరం నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రభువా, ఈ రాత్రి కాలంలో ప్రియుల గృహంలో మేము చేరి నీ వాక్యాన్ని అందించడం కొరకు సేవకులకి వారి గృహాన్ని తెరిచినటువంటి ప్రియుల చేతిలో పెడుతున్నాను తండ్రి. ప్రభు కుటుంబాన్ని యేసు నామములో దీవించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి కొరతను తీర్చి, నక్కలు తీర్చండి, అవసరాలు మీరు తీర్చండి. ఈ గృహంలోని వెలుగు నుంచండి అయ్యా, నీ ప్రభావం నుంచండి. అలనాడు ఉభయోదయం ఇంట్లో నీ మందసం 3 నెలలు ఉన్నప్పుడు తన ఇంటిని, పరివారం అంతా కూడా మీరు దీవించారు తండ్రి. ప్రభు ప్రియ కుటుంబాన్ని చేతులు పెడుతున్నాను. యాజ్ గాడ్ సర్వెంట్ I proclaim a divine blessings over them, Lord. Meet every need in the riches of your glory. ప్రభు పాపను బట్టి సెలవుకొస్తున్నారు, దీవించండి. Let her stand in the highest positions of this country.
ఉన్నతమైన కృపలో. Lord, I request you to give her extensive knowledge in the name of Jesus. Let them be prospered in every area in their lives, Lord. Let them be prospered in physical aspects. Let them be prospered in emotional aspects, Lord. Let them be prospered in spiritual aspects, Lord, and financial aspects as well. దీవించండి తండ్రి. ప్రభు సంఘం నుంచి అనేక మంది తోడుకొని వచ్చారు. ఇక్కడ యవనస్తులు కనబడుతున్నారు, చిన్న బిడ్డలు కనబడుతున్నారు, నాయన పెద్దవారు కనబడుతున్నారు. యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడును గాక. వారికి ప్రతి కొరత ఆశలు నెరవేర్చబడును గాక. కృప చూపించండి. ఎవరికి ఈ ప్రాంతం ఆరోగ్యంగా ఉంటున్నారు, దీర్ఘకాలిక రోగము, తాత్కాలిక రోగాలతో బాధపడుతున్నారు, థైరాయిడ్, పీసీఓడి, షుగర్, డయాబెటీస్, నాయన ఏ రకమైనటువంటి సమస్యలైనా సరే ప్రభు, కిడ్నీ సంబంధమైనటువంటి సమస్యలు, లంగ్స్ సంబంధమైన సమస్యలు, కంటి సంబంధమైన సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయంటే ఆర్థరైటిస్ తో బాధపడతారు, స్పాండిలైటిస్ తో బాధపడుతున్న వారు ఎవరున్నట్లయితే యేసు నామములో స్వస్థపరచబడుదురు గాక. కృప చూపించండి. నేను ఇంకా ప్రభు రేపు జరిగేటువంటి స్పెషల్ రివైవల్ మీటింగ్ కూడా మీరు ఆశీర్వదించండి. అనేక మంది వాక్యం ద్వారా గొప్ప దీవెన పొందుకున్నట్లు కృప చూపండి. సమస్త మహిమ ఘనత ప్రభువానికి ఆరోపిస్తూ ఈ నామాన్ని మహింపరుస్తూ నేను ఈ ప్రాంతానికి రావడానికి ప్రత్యేకంగా ఆయన బ్రదర్ బెన్నీ బ్రదర్ యొక్క కుటుంబాన్ని బట్టి, ఆయన అదేవిధంగా ప్రభు బ్రదర్ యొక్క కుటుంబాన్ని బట్టి సలకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ఆశ్రయించండి, దీవించండి. అదే ప్రభు సోని బట్టి సలకు వస్తున్నారు, వారి కుటుంబాన్ని బట్టి దీవించండి. దైవ సేవకులను ఇన్వైట్ చేసిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఇంకా ప్రభు చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ప్రభు నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచు. ఈ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుని పోకుండా ప్రతి హృదయంలో ఈ వాక్య విత్తనాలు నాటబడినట్టు కృప చూపించు. సమస్త మహిమా ఘనత ప్రభువుకు ఆనందిస్తూ యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఒకసారి put your hands together to glorify the name of the Lord. Support the Lord. God bless you. Let us pray together. Please be seated. Thank you, brother, for inviting us. Thank you so much. May the Lord bless you. May the Lord extend your territories. Praise God. So, Marokesari, it's my privilege and honor to come near to you and preach the word of God. రేపు కూడా మనకి చర్చ్ లో మీటింగ్ ఉంది. అందరు బట్టి రేపొద్దున ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఆయిల్ రాసి మీకోసం. సో మీ జీవితాల్లో దేవుడు ఇంకా బహుగా దీవించినట్లు ప్రసంగం అయిన తదుపరి ప్రత్యేక ప్రార్థన చేయమని దేవుడు నాకు చెప్తున్న రీతిని బట్టి రేపొద్దున ఐ వాంట్ ప్రే ఫర్ యూ స్పెషల్లీ. కాబట్టి అందరూ కూడా బిడ్డలతో పాటు కుటుంబాలతో రండి. దేవుని వాక్యాన్ని ఇంకా స్పష్టంగా విన్న రేపు మీకు విజువల్స్ ఏమైనా ఉంటే కనుక నేను చెప్పేటువంటి సందేశం విజువల్స్ తో చూపిస్తూ మీకు సందేశం అందిస్తాను. డోంట్ మిస్ ఇట్. ఎవరు మిస్ కావద్దు. మీరు అందరూ బలపడాలి వాక్యంలో. కాబట్టి విషయం గమనించండి. నా దగ్గర కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. వాస్తవానికి విజయవాడలో 2018 మేము పరిచయం ప్రారంభించాం. ఇప్పుడు మేము ఒక రెంటెడ్ హాల్లో కూడుకుంటా ఉన్నాం. ఓన్ చర్చ్ లేదు. కానీ దేవుడు ఒక స్థలాన్ని మాకు ఇచ్చాడు. ఆ స్థలంలో మందిరాన్ని కట్టాలనే ఆలోచన మేము కలిగి ఉన్నా. సెప్టెంబర్ నుంచి ఆ మందిర నిర్మాణం జరగబోతా ఉంది. అందరూ బట్టి మీ అనుదిన ప్రార్థనలో పోనీ వారానికి ఒకసారి అయినా సరే క్రైస్ట్ టెంపుల్ అనే సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఆ సంఘాన్ని మీరు దీవించండి. కడుతున్నారు, మీరు సహాయం చేయడం ఒక చిన్న ప్రార్థన వినపాన్ని కోరుతున్నాను. కాబట్టి విషయంగా నా కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ extend your territories. May God be with you all the time. May God love you with everlasting love. God bless you. Thank you very much, Pastor, for the Bible study. Mimmalni Devadu ma madhyaki pampinanduku Devadu vandanadu chellistunnam. Thank you all for joining, and quick reminder, tomorrow 7 p.m. on the dot we'll have the service in Sanctuary. I request everyone to please be there on time. Thank you. థ్యాంక్స్ పాస్టర్ గారు. ఫస్ట్ మీ అందరికీ నేను వందనాలు.